ఈ రెండవ రోజు ఈ ప్రజలకు అవసరమైన సంగతులు తండ్రి అందించడానికి నన్ను వాడుకోండి. తండ్రి, ఎలా చెబితే వీరికి అర్థమవుద్దు, వారికి అర్థమయ్యేలా కొన్ని సంగతులు బోధించడానికి తండ్రి నన్ను నడిపించండి. ఎవరునూ శ్రోతలుగా ఉండిపోక వినబడుతున్న సంగతులు తండ్రి మీవని గౌరవించి వారి జీవితాల్ని ఏ విధంగా కట్టుకోవాలో తండ్రి నేర్పిస్తారని కోరుతున్నాం. వచ్చిన వారందరినీ ఆదరించండి. వాక్యాన్ని ద్వారా తండ్రి ప్రజలను బలపరచండి. అన్ని విధాలుగా తండ్రి మహిమను మీకు ఆరోపిస్తూ మేము లొంగిపోతాం. క్రీస్తునామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా? ఓకే, కొంచెం ఈ సౌండ్ పెట్టినాను. మానిటర్ సౌండ్ ఎక్కడున్నారండి? కొంచెం ఈ సౌండ్ పెట్టి త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. కీర్తన గ్రంథం 128వ కీర్తన. కీర్తన గ్రంథం 128వ కీర్తన. సుమారు 6 వచనాలు ఉన్నాయి. ఎవరైనా తప్పులు లేకుండా చదివేవారు ఉంటే చదవండి ఒకసారి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందలి భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసెదవు. నీ పిల్లలను చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆగుతాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా సభలకు రాకూడదు. చెబుతున్న వాక్యము అలా ఉందో లేదో కాస్తంత పరిశీలించుకుంటూ వాక్యాన్ని వినవలసిన బాధ్యత విశ్వాసిగా మీ మీద ఉంది. చదివిన వాక్యం తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. నిజాయితీగా ఒప్పుకోండి. చదివింది మనకేమైనా అర్థమైందా? మనకేం అర్థం అవ్వలేదు. కానీ క్రైస్తవ అలవాటు వాడిక ప్రకారం చదువుకున్నామే తప్ప నిజానికి చదివింది మనకేమైనా అర్థమైందంటే ఏం అర్థం కాలేదు. క్రైస్తవ్యాన్ని కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన మూఢనమ్మకాలు ఏంటంటే రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటే మంచి జరుగుతుందన్న ఫీలింగ్లో ఉన్నారు. అలా ఫీలింగ్లో మీరు చదివినంత మాత్రాన మూఢనమ్మకం వల్ల మీరు బాగుపడరు. చాలామంది ఇలాంటి వాక్యాలు చెప్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి వేదిక మీద ఉన్న సేవకులతో ప్రార్థన చేయించుకుంటూ అంటారు, దేవుడు మా గురించి ఏమైనా చెప్తున్నాడా అని అడుగుతారు. మీ గురించి మాకేం చెప్పడు. మీరు పదే ఏదో చెప్పండి ఏదో చెప్పేస్తాం. ఆయన ఏం చెప్పడు. దేవుడు చెప్పేది ఏదన్నా ఉందంటే ఒకే ఒక్క ప్రాపర్ ఛానల్ ఉంది, అది వాక్యం. వాక్యం ద్వారానే చెప్తాడు, వాక్యము ద్వారానే మాట్లాడతాడు. వాక్యమే ఫైనల్ అథారిటీ. అది లేకుండా ఎవరు ఏ కల్లబల్లు కబుర్లు చెప్పినా అది అతను నేర్పిస్తున్న ఒక రుగ్మత. మళ్ళీ చెప్తున్నాను, అది ఒక భయంకరమైన ఆయన మూఢనమ్మకాలు ఒక నమ్మకం. బైబిల్లో నుంచే మాట్లాడాలి, బైబిలే మాట్లాడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను వినండి. మీకు ఏదో సమస్య ఉంటుంది, ఆ సమస్యను గురించి ప్రత్యేకించి రాత్రికి నా సేవలో దేవుడు ఏం చెప్పడు. లేదా ఆ సమస్య గురించి రాత్రికి మేడ మీద మీ పై దగ్గరికి కూడా వచ్చి ఆయన ఏం మాట్లాడు. ఆయన మాట్లాడేది వాక్యం ద్వారానే మాట్లాడతారు. మీకు సంసారం బాధ ఉందనుకోండి, నీకు వ్యాపారం బాధ ఉందనుకోండి, ఒక్కొక్కరికి ఒక సమస్య ఉందనుకోండి, ఆయన ఎలా మాట్లాడతాడు? నీలాగే ఆల్రెడీ సంసారంలో వేసారిపోయి ఇసుకుపోయి చనిపోదాం అనుకున్న టయానికి దేవుడు వాదార్చి నిలబెట్టిన జీవిత చరిత్రలు బైబిల్లో ఉన్నాయి. ఆ బైబిల్లో ఉన్న జీవిత చరిత్రను చదివితే ఆ రోజు ఆ చరిత్ర చదువుతున్నప్పుడు వారిని దేవుడు వాదార్చడన్న సంగతి నీకు అర్థమైతే ఆ రోజు వారికి ధైర్యం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా నేను ధైర్యం ఇస్తానని ఆ సందర్భంలోంచి దేవుడు నీతో మాట్లాడతాడు. అది మాట్లాడడం అంటే. నీలో వ్యాపారంలో నష్టం జరిగిందంటే నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, లేదా దేవుడిని ఎరగనివాడు ఎవడో ఒకరిని దగా చేస్తే నీలాగే నష్టపోయిన భక్తులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళ చరిత్రలు చదివితే ఆ చరిత్రలోంచి దేవుడు నీతో మాట్లాడతాడు.
ఇవేం చదవకుండా, బైబిలే చదవకుండా దేవుడా నాతో మాట్లాడంటే ఎలా మాట్లాడతారు? రెండవది, ఎప్పుడైనా ఎవడైనా చీకట్లో నడుస్తున్నాడు అనుకోండి, ఆ చీకట్లో నడుస్తున్న వాడికి ఎదర గొయ్యుందో, నుయ్యుందో, పాముందో, పొదందో, వాడికి ఏ ప్రమాదం ఉందో తెలియాలంటే వాడి చేతిలో టార్చ్ లైట్ ఉండాలి. వాడి చేతిలో టార్చ్ ఉంటే వాడికి ఎదర నెక్స్ట్ అడుగు ఎక్కడ వేయాలో వాడికి అర్థమవుద్ది, ఎలా నడవాలో వాడికి అర్థమవుద్ది. ఆడు ఎలా నడవాలో వాడికి అర్థం కావాలంటే వాడి చేతిలో ఒక లైట్ ఉంటే అర్థమవుతుంది. ఇది మీకు అర్థమైతే ఈ లోకమని ఈ చీకటి ప్రపంచంలో బ్రతుకుతున్న మనకి దావీదు గారు ఏమన్నాడంటే, నీ వాక్యము చెప్పండి నా పాదాలకి దీపం, నా లైఫ్కి లైట్ ఏదైనా ఉందంటే నీ వాక్యం. నేను ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలాంటి వ్యాపారం చేయాలో, ఎలాంటి వ్యాపారం చేయకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో నన్ను రైట్గా గైడ్ చేసేది ఒకే ఒక్కటి నీ వాక్యం. అలాంటి వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చదవకుండా ఇష్టానుసారంగా దాన్ని కలగూర వంటకం చేసామనుకోండి, దానివల్ల నష్టం మనకే కలుగుతుంది. బైబిల్ ఒక వార్నింగ్ ఇచ్చింది, ఏముందో తెలుసా? ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. ఒకటి కలపొద్దు, తీయొద్దని చెప్పిందంటే నీ ఇష్టానుసారంగా వాక్యాన్ని కలిపేస్తే దేవుడు అన్నాడు, ఇందులో ఉన్న వ్యాధులన్నీ నీ మీదకి, నీ ఇంటి మీదకి రప్పిస్తాను. అందుకే వాక్యం దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. కానీ మనతో వచ్చిన కూడా తెలియకపోయినా తెలిసినట్టు యాక్ట్ చేస్తాం. మనం ఎక్కడ యాక్టింగ్ చేసినా పర్లేదు, మనకి ఏది తెలియకపోయినా అక్కడ తెలిసినట్టే యాక్టింగ్ చేసినా నో ప్రాబ్లం. కానీ వాక్యం దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, ఈ కీర్తన మనకు తెలియదు, కానీ చదివాం తెలుగు అక్షరాలు వచ్చి కనుక. ఏముంది? ప్రతి కీర్తనకి, ప్రతి వచనానికి, ప్రతి అధ్యాయానికి, ప్రతి పుస్తకానికి సందర్భము, చరిత్ర ఉంటుంది. ఆ సందర్భం, చరిత్రలోంచి ఆ వాక్యాన్ని చదివితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. అంటే సందర్భము, చరిత్ర తీసుకోకుండా మాట్లాడితే ఆ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడ్డా బ్రదర్ అంటే, అవును నేను పదే పదే చెప్తున్నాను, ఆయన మాట్లాడే ప్రయత్నం చేయి. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? దానికి సందర్భం ఉంటుంది. సందర్భం లేకుండా వాక్యాలు చదివితే ఏమవుద్దని నేను చాలా దిక్కులు చెప్పిన ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. ఎప్పుడు లేనంత జనం 31st నైట్కి చర్చికి వస్తారా? టెంట్లు నిండిపోతాయి, లోపల కుర్చీలు నిండిపోతాయి, బయట నిండిపోతాయి, అన్నీ నిండిపోతాయి. ఎందుకు నిండిపోయాయి అంటే ఈ భక్తులందరూ సరిగ్గా డిసెంబర్ 31st నైట్కి వస్తారు. ఎందుకంటే ఏడాదంతా గాలి తిరిగాం, అయినా నీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడాం, మళ్ళీ ఇంక ఏడాది చివరిలో వస్తున్నాం, ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఏం అనడానికి మాకు ఏదైనా ఒక లైసెన్స్ ఇవ్వు. ఆ లైసెన్స్ పేరు చెప్పండి, వాగ్దానం. నేను వాగ్దానం కార్డులకు వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాను, తీసుకోండి. కానీ ఈ గాలి బేస్ అంతా వస్తారు చూసారా, వీళ్ళంతా ఏడాదికి ఒకసారి వచ్చి ఆ దేవుని యొక్క ప్రేమనంటే ఆ గంట ఏదో గడిపే తన్మయత్వంలోకి వస్తారు. ఆ వచ్చిన తర్వాత పాస్టర్ గారికి తెలుసు, కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు. ఎప్పుడు చర్చికి రానివాడు ఏడాది చివరిలో వస్తారని స్థానిక ప్రతి పాస్టర్ గారికి తెలుసు. పైగా అది ఈ రెండింగ్ గనక ఏడాది చివరి గనక నూతన సంవత్సరాలకు వెళ్ళాలంటే అందరూ నవ్వుతూ కలిసికట్టుగా ఒక ప్రేమ విందు పెట్టుకుంటారు. దాన్ని లవ్ ఫీస్ట్ అంటారు. ఆ ప్రేమ విందు పెట్టుకోవడానికి, అది ప్రేమ విందు అనాలంటే అందులో కక్క ముక్క డొక్క ఉండాలి, లేకపోతే అది ప్రేమ విందు కాదు. ఆ మాత్రం నాన్ వెజ్ ఐటెం ఉంటేనే అది లవ్ ఫీస్ట్, అంతే కదా. సాంబార్తోనే అనుకోండి, అది లవ్ ఫీస్ట్లో ఉండదు. అందుకే ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉండాలి, చాలా బడ్జెట్ ఉంటుంది, ఇదంతా పాస్టర్ గారి మీద పడుతుంది. రెండవది, ఈ సండే స్కూల్ టీచర్ అమ్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆ రోజే ప్రైజులు ప్రకటించాలి. ఈ పిల్లలకి వాళ్ళకి ఒకవేళ వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే నెక్స్ట్ సండే స్కూల్ ఉండదు. వీళ్ళకి గిఫ్ట్లు కొనాలి, వీళ్ళని వాదార్చాలి, పెద్దల్ని మళ్ళీ వాదార్చాలి. ఇంత ప్రోగ్రామ్ తతంగం అంతా 31st నైట్కి ఉంటుంది. కొత్త వాళ్ళకి వీటన్నిటికీ మళ్ళీ ఫైనల్ ఈవెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఇవ్వాలి. అందులో ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే ఇక్కడ డిఫరెంట్గా ఇద్దామని ఆడవారి కార్డులు ఆడవారికి, మగవారి కార్డులు మగవారికి వేరు చేసి చర్చిలో అలా కార్డ్స్ పెట్టి 12 తర్వాత ఇద్దామని చెప్పి అలా అట్టే పెట్టాడు. ఈ లోపల మార్కెట్కి వెళ్ళి కొన్ని పనులు చేసుకొద్దామని ఓ కంగారు కూరగాడికి కార్డులు చెప్పారు. చర్చిలో కంగారుగా తిరిగే కూరగాయలు ఉంటారు చూసారా, వీళ్ళంతా కంగారుగాళ్ళు అంటే అందరిని కాదు, కొంతమంది చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బరకాలు బాగానే వేస్తారు, కుర్చీలు బాగానే వేస్తారు, లైటింగ్ బాగానే పెడతారు, అన్నీ బాగానే పెడతారు. వీళ్ళకుంటే జబ్బు ఏంటంటే వాక్యం చెప్పడానికి మాయమైపోతారు. అదే జబ్బు వీళ్ళకి ఎక్కడైనా ఇదే. వీళ్ళ కంగారు తిరిగి ఎంత కంగారు అంటే ఇప్పుడు చర్చ్ అంతా నా భుజాల మీద తిరుగుతుందన్న ఫీలింగ్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత పని చేసినా వాక్యం వినకపోతే నిన్ను నీ పని డ్రైనేజీలోకి దోచేస్తాడు దేవుడు.
నువ్వు ఖచ్చితంగా వాక్యం వినాలి, వాక్యాన్ని గౌరవించాలి. నీలాగే మార్తమ్మ బైబిల్లో యేసుప్రభు ఇంటికి వస్తే ఆయనకి ఏం వండి నోట్లో పెట్టాలంటే ఆయన ఏమన్నా తెలుసా? నా నోట్లో ఏం పెట్టాలని కాదు మార్తా, నా నోట్లోంచి ఏమొస్తుందో ముందు విను. మీ మరీలాగా ముందు నేను చెబుతున్న వాక్యం వినకుండా నాకు ఏదో పనులు చక్క పెడతానంటే అవి నాకు ఇష్టం ఉండదు. నువ్వు పని చెయ్యి, కానీ నేను చెబుతున్న వాక్యాన్ని కూడా నువ్వు వినాలి. ఇది అలాంటి పద్ధతి ప్రతి క్రైస్తవ బిడ్డకి రావాలి. కానీ ఈ కంగారు కురగాడికి ఎప్పుడైతే కార్డులు అప్పగించాడో వీడి కంగారుడుగా కలిపేశాడు. ఆ ముక్క పాస్టర్ గారికి చెప్తే చెయ్యి అంటారన్నాడు. పాస్టర్ గారికి చెప్పలేదు, దాచిపెట్టాడు. ఆ తర్వాత పాస్టర్ గారికి ఆ విషయం తెలియదు. సాయంత్రం తెలియకుండా కార్డులు పనిచేస్తున్నాడు. ఆ కార్డులు పనిచేస్తే ఆడవారికి వచ్చే కార్డులు మగోళ్ళకి వస్తున్నాయి, మగోళ్ళకి వచ్చే కార్డులు ఆడవాళ్ళకి వస్తున్నాయి. ఇలా పనిచేస్తుంటే అందులో ఒక వయసులో ఉన్న కుర్రోడికి ఇలా కార్డు వచ్చింది. వచ్చే ఏడాది గర్భవతి అవుతాడు. అవుతాడా? చస్తాడు అది అవుతాడా అని అడుగుతున్నాను. ఆవిడని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ కార్డుని ఎలా క్లెయిమ్ చేస్తాడు? దాన్నే బాగా వినండి, దాన్నే సందర్భము, టెక్స్ట్ అంటారు దాన్ని థియలాజికల్. అంటే సందర్భం ఏంటి? ఆ వాక్యం ఎక్కడిది? ఆది కాండంలోనిది. ఆ మాట ఎవరికి చెప్తున్నారు? అబ్రహాముకి చెప్తున్నాడు. ఎవరి కోసం చెప్తున్నాడు? శారమ్మకి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? గొడ్రాలైన తనను దేవుడు వాదార్చున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఈ మాటకు ఒక సందర్భం ఉంది, దానికి ఒక అధ్యాయం ఉంది, దానికి ఒక పుస్తకం ఉంది, దానికి ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఈ కాలంలో బిడ్డలు లేని తల్లులు ఎవరైతే ఉన్నారో శారమ్మకు బిడ్డ ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడని ధైర్యం ఇవ్వడానికి వాక్యాన్ని అక్కడ రాస్తే ఇదంతా గాలి కుదిలేదు. దాన్ని వాగ్దానం కూడా తీసుకుంటే సెట్ అవుద్దా? అందుకే వాగ్దాన కార్డులు తీసుకోండి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా, దానికి ఒక అధ్యాయము, దానికి ఒక పుస్తకం, దానికి కొన్ని వచనాలు ఇవన్నీ ధ్యానిస్తే అప్పుడు దేవుడు ఆ సందర్భంలో నుంచి శారమ్మను ధైర్యపరిచిన దేవుడు నిన్ను కూడా ధైర్యపరిచిన ఒక శబ్దం నీకు అర్థమవుతుంది. చూసారా? అది మాట్లాడటం. మరికొంతమంది బైబిల్ చదువుతారంటే వెళ్దాం ఈ కీర్తనలోకి. మరికొంతమంది బైబిల్ చదువుతారంటే ఊరు వెళ్ళాలనుకున్నారట. ఇప్పుడు ఊరు వెళ్ళాలొద్దో దేవుడు చెప్పాలి వీళ్ళకి. ఊరు వెళ్దాం అనుకున్నారంటే మరి ఊరు వెళ్ళాలొద్దా ప్రభు అని అడిగితే ఆ ఊరు వెళ్ళాలన్నప్పుడు ఇలా బైబిల్ని ఇలా కొట్టి ఇలా తీస్తే, స్కూల్లో పిల్లలు టెక్స్ట్ బుక్లతో ఆటలాడతారు చూసారా, అలా ఇలా కొట్టి ఇలా తీస్తే అందులో వచ్చిందట ఒక మాట. అంతటా అతడు లేచి బయలుదేరినాను కానీ వెంటనే ఊరు వెళ్ళిపోయాడంట. నేను అడుగుతున్నాను, ఆ కిందకి చదవట్లేదు నువ్వు. అంతటా అతడు లేచి ఎక్కడికి పోయిన? ఊరేసుకోవడానికి పోయాడు యోధ. అది చదవో. నువ్వు ఊరే పోయాడంటే ఇక పోయా ఊరంతే. ఆ కింద యోధ ఎక్కడికి పోయాడు? అందుకని అడుగుతున్నాను. ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఏ కీర్తన చదివినా, ఏ వాక్యం చదివినా, ఏ వాగ్దానం కార్డు మీద వాక్యం చదివినా ప్రతి దానికి సందర్భం ఉంటుంది. సందర్భం లేకుండా వాక్యాన్ని చదవకూడదు. సందర్భానుసారంగా అర్థం చేసుకున్నప్పుడే నీ దైవం నీతో మాట్లాడతాడు. ఇప్పుడు ఈ కీర్తనలోకి వచ్చాం. ఏంటి దీని సందర్భం? దానికి ఒక చిన్న టైటిల్ పెట్టాడు చూడండి, యాత్ర కీర్తన. ఏ కీర్తన? యాత్ర కీర్తన. యాత్ర అన్నాడు. యాత్ర కీర్తన అంటే, యాత్ర కీర్తన అంటే ఆయన అడుగుతున్నాను, యాత్ర అంటే? యాత్ర అంటే ఒకరు అన్నారు ప్రయాణం అన్నారు, మరికొంతమంది క్లాసిక్గా జర్నీ అన్నారు, మరికొంతమంది గ్రాంధికంలో మజిలీ అన్నారు. నడుతున్నాను పర్యాయ పదాలు కాదు అడుగుతా. యాత్ర అంటే టెక్స్ట్ అంటున్నాను. అందుకే సందర్భంలో యాత్ర అంటే ఏంటి? చరిత్ర. ఏముందో ఒక చరిత్ర ఉంది. యాత్ర అనే దానికి ఒక చరిత్ర ఉంది. ఇశ్రాయేల్ తెలుసుగా. ఇశ్రాయేల్ ఒక పట్టాన దేవుని మాట వినరు. వీళ్ళు బాగుంటే ఒకలాగా, బాగుపోతే ఒకలాగా. మన అయ్యలాలు ఎవరు? ఇశ్రాయేలీ. దేవుడి మీద అంటే వీళ్ళకి కడుపులు నిండితే ఒకలాగా, కడుపులు నిండకపోతే ఒకలాగా, అందితే జుట్టు అందకపోతే కాదు. వీళ్ళ మాట వినలేని టైంలో దేవుడు అప్పుడప్పుడు ఏం చేసేవాడంటే ఆకాశం నుంచి పెద్ద చేయి తీసి ఏంటో ఈ పనులను కొట్టడు. ఆయన ఏం చేస్తాడంటే పక్కనున్న బలవంతుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని లేపి వాళ్ళ ద్వారా వీళ్ళని తొక్కించేవాడు. ఇశ్రాయేలు మాట వినేవారు కాదు. వీళ్ళ దేవుని సన్నిధికి రావడానికి బదులు వీళ్ళ పంటలు బాగా పండి, కడుపులు బాగా నిండి, వీళ్ళ గుడారాలు బాగా సమృద్ధిగా ఎప్పుడైతే మారతాయో దేవుని సన్నిధికి రావడం మానేసేవారు. అలాంటి టైంలో దేవుడు వీళ్ళు ఏం చేశాడంటే కొట్టాడు. ఆ కొట్టిన వారిని ఎక్కడి వరకు కొట్టాడంటే కొడితే మన ఇండియా బార్డర్ వరకు చెదిరిపోయారు. అక్కడ వరకు ఎందుకు? మన గుంటూరు వరకు వచ్చారు. అక్కడ వరకు ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎక్కడైతే మన రాజమండ్రి పరిసర ప్రాంతాల వరకు వచ్చారు. అక్కడ వరకు ఎందుకు? మేము మణిపూర్ వెళ్ళినప్పుడు మణిపూర్లో కూడా ఇలా ఉన్నారు. ఒకరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు అందరూ వచ్చి తాజ్ హోటల్ మీద దాడి చేశారు. మీకు గుర్తుందా? చానాల క్రితం. ఆ తాజ్ హోటల్ మీద కసబ్ అనేవాడు అక్కడ గుర్తుందో లేదో మీకు? వీళ్ళందరూ దాడి చేయడానికి ఇండియా అంటే వాళ్ళకి బగే. రెండో పాయింట్ ఏంటి చెప్పిన? ఆ తాజ్ హోటల్లో యూదులు ఉన్నారు. అంటే యూదులు ఇశ్రాయేల్ని దేవుడు ఎక్కడి వరకు చెదరగొట్టాడంటే దేశ విదేశాలకు వాళ్ళు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరికీ సొలొమోను ఒక ట్రెడిషన్ నేర్పించాడు.
ఎక్కడెక్కడ ఉన్న వీళ్ళందరికీ పాత నిబంధన 5 గ్రంథాలు, అంటే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 గ్రంథాలు ఉన్నాయిగా. ఈ 5 గ్రంథాలు ఏవైతున్నావో అందులో కొన్ని పండుగలు ఉంటాయి. పస్కా అని, గుడారాల పండుగ అని, పెంతుకొస్తు పండుగలని, ఇలా కొన్ని పండుగలు ఉంటాయి. ఈ పండుగలు జరిగే టైంకి సరిగ్గా ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళందరూ సొలొమోను కట్టించిన మందిరానికి రావాలి. అది వాళ్ళ రూల్. అది ఆ మందిరం దగ్గరకు వచ్చి వీళ్ళు ఆరాధన చెయ్యాలి. ఇప్పుడు ఎక్కడ, మన ఇండియాలో ఎక్కడ, లేదా మనం ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల వరకు ఇక్కడ వరకు వచ్చారు కనుక వీళ్ళందరూ ఇక్కడి నుంచి యెరూషలేం ప్రయాణం చేయాలంటే ఎన్ని నెలలు పడుతుంది, ఎంత టైం పడుతుంది. ఇప్పుడు దేవుని మందిరానికి బయలుదేరి వెళుతున్న వీళ్ళకి బాగా వినండి, ఈ వెళుతున్నప్పుడు ఈ యాత్ర అంతా చూసారా, ఈ యాత్ర టైంలో మనలా చర్చకు వస్తున్నప్పుడు ఈది నుంచి 5 కలిసిన 4 మాటలు, ఆ 4 సెల్ఫీలు తీసుకుని చర్చకు రారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా రావాలంటే గుర్తుపెట్టుకోండి, టైం పాస్ చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తూ రాకూడదు. వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే దేవుని సన్నిధికి వచ్చే సమయానికి పాటలు పాడుకుంటూ రా. ఆ పాడుకునే పాటల్ని ఈ 120 బాగా వినండి, 120 నుంచి మొదలు పెడితే సుమారు 14 కీర్తనలు ఉంటాయి. ఈ 14 కీర్తనల్ని యాత్ర కీర్తనలు అంటారు. ఈ యాత్ర కీర్తనలు ఎప్పుడు పాడుకుంటారంటే వీళ్ళు యెరూషలేం మందిరానికి వచ్చి, అంటే ఎక్కడెక్కడున్న వీళ్ళు యెరూషలేం మందిరానికి వచ్చే టైంలో ఈ మార్గం మధ్యలో పాడుకుంటూ వచ్చే కీర్తనలనే చెప్పండి యాత్ర కీర్తనలు. అర్థమైనట్టే. ఇవి యాత్ర కీర్తనలు. అంటే ఈ యాత్రకి ఇంత చరిత్ర ఉందంటే ఉంది, ఇంకా ఆధ్యాత్మిక చింతన ఏముందంటే ఉంది. ఇక్కడి నుంచి అంటే ఎక్కడెక్కడున్న వీళ్ళందరూ దేవుని మందిరానికి సన్నిధికి రావడం ఇది ఒక యాత్ర అయితే, ఒకరోజు పూర్తిగా ఈ భూమి మీద నుంచి చెప్పండి నిత్యత్వానికి వెళ్ళిపోయే యాత్ర కూడా మనకు ఉందంట. అది వద్దన్నా వస్తుందంట. ఆ వెళ్ళిపోయే యాత్ర ఏదైతే ఉందంటే ఒక ఊగిసలాట మధ్య మనం బతుకుతున్నాం. గట్టిగా బతికితే లింగులింగమని ఈ జనరేషన్లో బతికేది అని చెప్పిన 70, 80 లేదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా 80 లేదా 85 లేదా 90, 100 ఫిగర్ దాటిందంటే కష్టమే. ఒకవేళ దాటినా మళ్ళీ చెప్తాను, ఉతికేసిన సొక్కాని దండి మీద వేసినట్టు బతకడమే. అంతే, బక్క జిక్కిపోయి ఎముకలు బయటకు వచ్చి, లొట్టలు పడిపోయి, కళ్ళు బయటకు వచ్చి 100 ఏళ్ళు ఫిగర్ దాటడం అనేది చాలా కష్టం. ఈ 100 ఏళ్ళలో లేదా ఈ 70, 60 ఏళ్ళలో ఒకరోజు ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం ఈ భూమిని విడిచి. దాన్ని యాత్ర అంటారు. ఈ వెళ్ళిపోయే లోపు ఈ భూమి మీద 4 ముఖ్యమైన సంగతుల కొరకు మనిషి పాకులాడతారు. ఈ 4 విషయాల కొరకే దేవుడు నమ్మనోడైనా ఈ భూమి మీద ఒక సగటి మానవుడు బ్రతకాలి అంటే వాడికి కావాల్సింది ఈ 4 సంగతులే. ఏం కావాలో 2వ వచనం చెప్తున్నాను చూడండి, నిత్యముగా నీ చేతుల కష్టం అనుభవించాలి. ఫైనాన్స్ అన్నారు. అంటే ఒకడు ఆర్థికంగా బలం పొందాలి, ఈ భూమి మీద ఒకడు ఉన్నంత కాలము కాస్తంత సుఖశాంతులతో బతకాలి అంటే డబ్బులు ఉండాలి. 2వది, డబ్బులుంటే సరిపోదు, నిన్ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉండాలి, ఆమె నీ లోగిటి భార్య. 3వది, నీకు డబ్బులుంటే సరిపోదు, అర్థం చేసుకుంటే జీవిత భాగస్వామి ఉంటే సరిపోదు. 3వది ఏంటో తెలుసా, నీ కలిసి వచ్చే పిల్లలు ఉండాలి. కలిసి వచ్చే పిల్లలు ఉంటే సరిపోదు, నువ్వు వాళ్ళు నీ డబ్బు అంతా ఆనందంగా ఉండాలి అంటే ముందు నువ్వు ఆరోగ్యంతో ఉండాలి. ఒక మనుష్యుడికి కావలసిన ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి చెప్పండి? 4. 1 ఆర్థిక పరిస్థితులు, 2 కుటుంబ పరిస్థితులు, 3 పిల్లలు కలిసి రావాలి, 4 మన ఆరోగ్యంతో ఉండాలి. ఈ 4 విషయాలు అక్కడ రాశాడు చూడండి. నువ్వు ఆర్థికంగా నీ కష్టార్జితాన్ని అనుభవించాలి, నీ లోగిటే భార్య నీకు కలిసి రావాలి, నీ భోజనం వాళ్ళ దగ్గర నీ పిల్లలు నీ రెక్కల కష్టాన్ని తినేసి సుఖపడే వాళ్ళు కాదు, నీ కష్టానికి ఎదురొచ్చే పిల్లలు నీకు ఉండాలి. 6వది, నీ పిల్లలు నువ్వు చూడాలంటే ఆరోగ్యంతో భార్యడి కాలం బతకాలి. నేను అడుగుతున్నాను, ఇవందరికీ కావాలనిపిస్తుందా అనిపించదా చెప్పండి? ఎవడు పాకులాడినా మొట్టమొదటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా అభివృద్ధి పొందాలి. నేను అడుగుతున్నాను, సంపాదించే కారణాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. నువ్వు దొంగ మాటలు మాట్లాడతావో, దొంగ పనులు చేస్తావో, గంజా వ్యాపారం చేస్తావో, దోపిడీ చేస్తావో, ఏదన్నా చేయి, డబ్బులు వస్తాయి. కానీ షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏంటో తెలుసా? నువ్వు అడ్డగోలుగా ఎదిగిపోయినంత మాత్రాన కష్టపడిన సొమ్ము నువ్వు తినలేవు. దొంగ వ్యాపారం చేసేసినంత మాత్రాన నువ్వు నిలదొక్కుకోవడం కష్టం. చాలా మంది అడ్డగోలు వ్యాపారాలు చేస్తారు. వీళ్ళు అడ్డగోలు వ్యాపారాలు చేసి పట్టుకెళ్ళి పెట్టుబడులు ఎక్కడ పెడతారు చెప్పిన? హాస్పిటల్కి పెడతా. ఎదుటోడు ఆరోగ్యాలు పాడు చేసి నువ్వు బాగుపడిపోతానంటే జరిగే పనా?
నువ్వు గంజాయి వ్యాపారాలు, పనికిమాల వ్యాపారాలు లేదా ఒక వ్యాపారంలో అధిక దిగుబడి కోసం దొంగ లెక్కలేస్తే బాగుపడిపోతావా? దేవుడు ఒక షరతు పెడుతున్నాడు, నిశ్చయముగా పక్కా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి. పక్కాగా నా చేతుల కష్టార్జితం అనుభవించాలంటే మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, ఎలా అనుభవించగలను? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. మన అయ్యలు కష్టపడ్డారు లేదు? మన అయ్యలు తాతలు కష్టపడ్డారు లేదా? మన తాతలు కష్టపడ్డారు, మన అయ్యలు కష్టపడ్డారు, ఇప్పుడు మనం కష్టపడుతున్నాం. ఏమన్నా ఆర్థికంగా ఎదిగామా? మన తాతలు ఏ ఇల్లు సంపాదించారో ఆ ఇంట్లోనే మన అయ్య ఉన్నాడు. మన అయ్య ఏది సంపాదించాడో ఆ ఇల్లుకే కాస్త ప్లాస్టింగ్ చేసి అందులో మనం ఉన్నాం. అంతకుమించి మనం ఆర్థికంగా ఏం ఎదిగాం? అరే మేము ఏ దొంగ వ్యాపారం చేయలేదండి, మేము నిజాయితీగా కూలి పనికి పోతామండి, మేము కష్టపడి రూపాయి దాస్తామండి, కాస్త బాగానే ఉన్నామంటే ఏం బాగుపడ్డాం? ప్రశ్న, ఆర్థికంగా ఒకడు ఎదగాలంటే ఎలా ఎదుగుతాడు? నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఎలా అనుభవించగలవు? అడ్డగోలుగా ఎదిగిపోతే ఆశీర్వదింపబడం, యథార్థంగా కష్టపడినంత మాత్రం ఆశీర్వదింపబడం. ఎందుకు చెప్పినా, మన తాతలు యథార్థంగానే కష్టపడ్డారు, మన అయ్యలు యథార్థంగా కష్టపడ్డారు, ఇప్పుడు మనం యథార్థంగానే కష్టపడుతున్నాం. యథార్థంగా కష్టపడినంత మాత్రాన ఆశీర్వదింపబడ్డామా? లేదు. యథార్థంగా కష్టపడాలి. ఆ యథార్థతలో ఏముండాలని చెప్తున్నాడు తెలుసా? యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. నువ్వు కష్టపడిన కష్టార్జితం నీకు రావాలి అంటే కాస్తంత దేవుడని, భక్తి అని, వాక్యమని, రక్షణ అని నీ జీవితంలో పెట్టుకుని నువ్వు నడిస్తే, నువ్వు కష్టపడిన 150 రూపాయలైనా, నువ్వు కష్టపడిన 100 అయినా నువ్వు అనుభవించాలి అంటే జీవితంలో భక్తి ఉండాలి. మన తాతకు లేనిది ఏంటి చెప్పండి? భక్తి. మన అయ్యకి లేనిది ఏంటి చెప్పండి? భక్తి. వాళ్ళు కష్టపడ్డారు కానీ వాళ్ళు ఏ రోజు వాళ్ళు పాటించింది ఏంటి చెప్పండి? భక్తి. అందుకే వాళ్ళు ఎందుకు బాగుపడలేకపోయారు తెలుసా? వాళ్ళు కష్టపడ్డారు కానీ జీవితంలో ప్రార్థన కానీ, జీవితంలో వాక్యం కానీ లేదు. అందుకే చూడండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడేసినవి అక్కడే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే మా తాతలు యథార్థంగా కష్టపడిన భక్తి లేదు కనుక వాళ్ళు అనుభవించలేకపోయారు ఆర్థిక పరిస్థితులు అని మీరు అంటున్నారు. బాగానే ఉంది. మరి దేవుడినే నమ్మనులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు దేవుడే లేనోడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. కోటీశ్వర్లు ఉన్నారు, లక్షాధికారులు మీ ఊర్లో కూడా ఉన్నారు. వీళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు బైబిల్ దేవుడిని నమ్ముతారా? నమ్మరు. వాళ్ళకి భక్తి ఉంటుందా? లేదు. వాళ్ళు ఆదివారం చర్చికి వస్తారా? రారు. మరి ఏమీ లేకపోయినా వాళ్ళు బాగా సంపాదించారుగా. భక్తి ఉంటేనే కాస్త తృప్తి ఉంటుందని మీరు చెబుతున్నారు. మరి ఏ భక్తి లేని వాళ్ళు సంపాదించారు? వాళ్ళ సంగతి ఏంటంటే సంపాదించారంతే. ఎలా? ఉదాహరణ చెప్తాను వినండి. నీకు నాకు తెలిసిన అందరికీ తెలిసిన ఒక మోతుబర్లు ఉన్నారు మన ఇండియాలో. వాళ్ళ కొడుకు పెళ్ళి 6,000 కోట్లు ఎటు చేశారు. 6,000 కోట్లు ఎంత ఎక్కువైపోయింది చూడండి. 6,000 కోట్లెట్టి వాళ్ళ కొడుక్కి పెళ్లి చేశారు. ఎలాంటి పెళ్ళో తెలుసా? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, ఈ ఖాన్లందరూ కలిసి ఆ పెళ్లికి బ్యాండ్ కొట్టారు. చిన్న యాక్టర్లు అండి వాళ్ళు. వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీలో నిలబడితే వాళ్ళ 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ బదలు కొడతారు వాళ్ళు. అలాంటిది వాళ్ళు తీసుకునేదే కోట్ల రూపాయలు. ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి హీరోస్ అట ఆ పెళ్లికి బ్యాండ్ కొట్టి డ్యాన్స్ చేశారు. క్రికెట్లో ఉన్న స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉన్న వీళ్ళందరూ వెళ్ళారు. ఇంకెవరైతే ఉన్న సెలబ్రిటీలు వెళ్ళారు, పొలిటీషియన్లు ఉన్న ఈ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, అందరు రాజకీయ నాయకులు వెళ్ళారు. ఇంటర్నేషనల్ సింగర్స్ వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గొప్ప వాళ్ళందరూ ఆ పెళ్లికి వచ్చారు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకించి సెలబ్రిటీలకు ఒక వాచ్ ఇచ్చారు. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. మనం వెళ్తే బాగుంది అనిపిస్తుంది కదా మీకు? 2 కోట్లు. పెళ్లికి పెళ్లికి వచ్చిన వాచ్ ఖరీదు 2 కోట్లు. వాళ్ళు వేసిన కార్డు, ఆహ్వానం కార్డు, పెళ్లి కార్డు మీరు జాగ్రత్తగా వినండి, బంగారం కార్డు వేయించారు. వాళ్ళకు ఉండే కార్లు ఇండియాలో బ్రాండ్లు ఉన్న కార్లు కాదు, ఫారెన్ కార్స్ ఉంటాయి వాళ్ళకి. మన ఇండియాలో ఉన్న ఏవైతే ఉన్నావో ఇవన్నీ వాడరు వాళ్ళు, పెద్ద పెద్ద కార్లు. ఎంత ఉంది? ఆ అబ్బాయి పెళ్లి కొడుకు 6,000 కోట్ల రూపాయలు ఇట్టారు. ఆ అబ్బాయి పెళ్లి కొడుకు పేరు ఎవరైతే ఉన్న అబ్బాయి పేరు అనంత్ అంబానీ. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుని ఆ పెళ్లి కొడుకు ఇంటి పేరు రిలయన్స్. ఎవరైతే రిలయన్స్లు ఉన్నారో ఈ రిలయన్స్ అందరూ కలిసి అనంత్ అంబానీ ఉన్నాడుగా, ఆ అబ్బాయికి జరిగిన పెళ్లిది 6,000 కోట్ల రూపాయలు. 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేస్తే మీరు జీవితం బాగానండి. వాళ్ళకి దగ్గర ఇండియాని కొనేసే డబ్బు ఉంది.
రాష్ట్రాలు కొనేసే డబ్బు ఉంది, సీఎంనైనా పిఎంనైనా మార్చేంత డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇంటర్నేషనల్ సింగర్ని తీసుకొచ్చారు. ఇంకా మాట చెప్తాను వినండి, డబ్ల్యూడబ్ల్యూ ఫైటర్ ఎవరైతే ఉన్నారో జాన్ సీనా కూడా పెళ్ళికి వచ్చాడు. అసలు జాన్ సీనా పెళ్ళికి వస్తాడు, డబ్బులు ఉంటే జాన్ సీనా కాదు, కొండ మీద కోతేనే అవుతుంది పెళ్ళికి. డబ్బులు ఉంటే అందరూ వచ్చారు, అన్నీ వచ్చాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ సింగర్స్ వచ్చారు, ఫైటర్స్ వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, ఎవరైతే ఉన్నారో లోకల్ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరు వచ్చారు. ఎంతమంది వచ్చి అన్నీ తేగలిగారు. కానీ ఆ పెళ్లి కొడుకు 2 నిమిషాలు ఏసీలు ఉంటే చచ్చిపోతాడు, శీతలం ఉంటే పోతాడు, అంతే. చూడండి, అన్నీ ఉన్నాయి, అంత బాగుంది. ఆ పెళ్లి కొడుకు అన్నీ తేగలిగాడు, కానీ ఏం తేలేకపోయాడు చెప్పండి? ఆరోగ్యం తేలేకపోయాడు. అందుకే డబ్బులు ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అనుకోకండి, వాళ్ళ దగ్గర డబ్బే ఉంది చెప్పండి, సుఖం లేదు. ఈ మధ్య ఒక స్టైల్ వచ్చింది, మీరు చూసారు లేదో? స్టైల్ ఏంటో తెలుసా? వీళ్ళు కట్టుకున్న బంగ్లాల్లో ఉండలేదు ఈ మధ్య. వీళ్ళు ఏం చేశారంటే, బంగ్లాలో బోర్ అనిపించిందట, ఊరికి దూరం వెళ్ళారట, ఒక అరాకరం తీసుకున్నారట, అరాకరంలో ఒక పాక వేసుకున్నారంట, దాన్ని పాక అంటే బాగోద్దని దానికి ఒక పేరు పెట్టారట. ఆ పేరు ఏంటంటే ఫామ్ హౌస్ అన్నారు. ఆ ఫామ్ హౌస్లో వీళ్ళు ఏం చేస్తారట, 4 బెండకాయ మొక్కలు బీరకాయ మొక్కలు జల్లుకుని వాళ్ళ పంట వాళ్ళే పండించుకుని లైఫ్ని అలా బతుకుతూ, ఒకప్పుడు మన తాతలు తినేవారే సద్దన్నం, ఆ సద్దన్నంలో వీళ్ళు ఉల్లిపాయ నంచుకుని తింటే ఇంతకు మించిన లైఫ్ లేదా? మరి ఆ కోట్లు ఏం చేస్తారో అవన్నీ పక్కన పెట్టారంట. నేను అడుగుతున్నాను, లైఫ్ మళ్ళీ అడుగుతున్నాను, ఏం చేస్తున్నారు చెప్పండి? డబ్బున్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? నెలకి 1,50,000 రూపాయలు సంపాదించిన వాడి జీవితంలో లేని సంతోషం, కూలి పనికి పోయి 150 రూపాయలు తెచ్చుకున్నవాడు నచ్చిన కూర వండుకొని భార్య పిల్లలతో ఆనందంగా ఉంటున్నాడంటే కారణం ఏంటి చెప్పనా? వాడి జీవితంలో లేని ఆనందం వీడి జీవితంలో ఉన్న ఆనందం. కారణం ఒకటి, వీడి జీవితంలో దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, వాడి జీవితంలో డబ్బే ఉంది, వీడి జీవితంలో దేవుడు ఉన్నాడు. మరొక ఆరోగ్యం చెప్తున్నానండి, మనం బంతుల్లాగా ఈ రోజుకి ఏదన్నా మనం తినగలుగుతున్నామంటే అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. నిశ్చయముగా మనం అనుభవిస్తున్నాం. మళ్ళీ అడుగుతున్నాం చూడండి, ఈ పెళ్లికెళ్ళి వీడియోలు బయటకు వచ్చి మీరు చూడండి, అందరూ కూర్చున్నారు, ఈ డబ్బున్న మోతుబార్లు అందరూ కూర్చున్నారు, ఐటమ్ చేస్తున్నారు, స్వీట్ వేస్తున్నారు, అదే వేస్తున్నారు, ఒక్కడ ఎంచుకోలేదండి. బిర్యానీ వేస్తున్నారు, ఒక్కడ ఎంచుకోలేదు. ఇన్ని ఐటమ్ చేస్తున్న వీళ్ళు ఎందుకు వద్దంటున్నారంటే అందరికీ షుగర్లు చెప్పండి, బీపీలు నడుతున్న వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి తప్ప నచ్చిన ఫుడ్ తినగలరా? కానీ మనకి పెళ్ళికి వెళ్తాం, బిర్యానీ తింటాం, మళ్ళీ ఏమంటాం, మళ్ళీ తింటాం, నచ్చితే కవర్లు వేసుకుంటాం, ఇంటికి తెస్తాం, మళ్ళీ సాయంత్రం తింటాం, మళ్ళీ ఉదయం తింటాం, నడుతాను. ఇన్నిసార్లు తిన్నా మన స్టమక్ ఏమన్నా అయ్యిందా? రాళ్ళు తింటూ అరిగిపోతున్నాయి మనకి. మళ్ళీ చెప్తున్నాను, డబ్బుండి ఏమీ తినలేని ఆడి జీవితం బాగుందా? ఏమీ లేకపోయినా ఏమి తినేసిన అరిగిపోతున్న మన జీవితం బాగుందా? వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గర ఉందండి చెప్తున్నా, యెహోవా యందలి భయభక్తులు. అది ఉంటే చాలు. ఆయనతో మనం ఉంటే, అంటే ఆయన మనతో ఉండి మనం ఆయనతో ఉంటే 150 రూపాయలు తెచ్చుకున్న పూరు గుడుసులైన ఆనందంగా బతికేస్తాం. సొలొమోను ఏం చెప్తున్నాడు? ఒక సగటు మానవుడికి కావాల్సింది డబ్బు కాదు, ఒక సగటు మానవుడికి ఈ భూమి మీద కావాల్సింది ఏంటంటే కాస్త భక్తి. ఆ భక్తి జీవితంలో వాడు ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకున్నాడో ఆయన సెలవు ఉంటే గుప్పడి మెతుకులు తినే ఆనందంగా ఉంటాం. అదే కదా ప్రసంగిలో రాశాడు, ఆయన సెలవు లేకుండా గుప్పడి మెతుకులు తిని సంతోషించుట చెప్పండి ఎవనికి సాధ్యము? నువ్వు నచ్చిన కూర వండుకుని తినాలి అంటే, నీ భార్య వండిన మంచి కూరను ఆహ్లాదకరంగా తినాలి అంటే, ఆ తినే ఆసక్తిని ఆరోగ్యాన్ని కూడా ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడు ఇవ్వాలి. మీరు చూడండి, మీరు బయటికి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద ఆడి కార్లు, బెంజ్లు, రేంజ్ రోవర్లు కార్లు వేసుకుని వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చూపించుకుంటారు. ఈ డబ్బు ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు చెప్పినా, ఏది పడితే అది తినకుండా త్వరగా పోతారు. పెద్ద పెద్ద కార్లు వేసుకునే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో కూర్చుని వీళ్ళు ఇచ్చే ఐటమ్స్ ఏంటి చెప్పిన, పెరుగన్నం. పెరుగన్నం అంటే బాగోద్దని దానికి మెనూలో ఒక నేమ్ ఉంటుంది, కర్డ్ రైస్ అంట. 4 ఎండి మిరగాయలు అలాగే వేపేసి 4 ఫ్రూట్స్ అలా జల్లే ఇచ్చేస్తే స్టైల్గా బెంజుగా వేసుకుని తినే వచ్చేస్తాను ఇంటికి. అడుగుతున్నాను, ఇంత డబ్బుండి ఒక బిర్యానీ తినలేకపోతున్నానంటే నా బతుకెందుకు? అందుకే నిత్యముగా నీ రెక్కల కష్టాన్ని అనుభవించాలి అంటే నువ్వు 100 అయినా 150 అయినా, అది 1,50,000 రూపాయల శాలరీ సంపాదించే వ్యక్తివైనా, నువ్వెవడవైనా నీ జీవితంలో నేను లేకపోతే నిత్యముగా అనుభవించలేవు. నువ్వు నిత్యముగా అనుభవించాలి అంటే ఆ రెక్కల కష్టం వెనకాల నాకు విలువనివ్వు. యథార్థంగా కష్టపడు, వర్దెలుతావు. యథార్థంగా ఉండు, నువ్వే చేసినా కూలి పనికి పోయినా ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను. ఉదాహరణ చెప్తాను వినండి.
2014 ఎలక్షన్లు అనుకుంటా, 14 అటు ఇటు నాకు గుర్తులేదు, 14 సరిగా అప్పుడు నాకు కొత్తగా జాబ్ వచ్చింది. అప్పుడు మేమంతా కొత్త ట్రైనింగ్ బ్యాచ్ కనుక మేము అప్పటికి గ్రే హౌండ్స్కి వెళ్ళి రావాలి. మాకు ఇన్ఛార్జ్ని ఇచ్చారు డిఎస్పీ. ఎలక్షన్ జరుగుతుంది కనుక మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు. ఈ స్పెషల్ ఫోర్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీరు ఈ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి లేదా ఈ బూత్ దగ్గర అంటే ఓటింగ్ జరుగుతున్న ఈ మెయిన్ సెంటర్ దగ్గరికి మిలిటరీ యూనిఫామ్ వేసుకుని వస్తారు చూసారా, అదే మా డ్యూటీ. ఆ యూనిఫామ్ వేసుకుని వచ్చినప్పుడు నేను కొట్టడమే, మాట్లాడడమే ఉండదు. అలాంటి డ్యూటీ మాకు ఇచ్చినప్పుడు మాకు ఇన్ఛార్జిగా డిఎస్పీ గారు ఉన్నారు. మేము తిరుగుతున్నాం. మాకు సుమారు ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు ఇస్తే ఒక 12 బూతులు ఇచ్చారు మాకు. ఇవన్నీ తిరుగుతుంటే మాకు డిఎస్పీ ఇన్ఛార్జ్, మేము కొత్త కుర్రోళ్ళం కనుక చాలా యాక్టివ్గా ఉన్నాం. ఆ ఉన్నప్పుడు డిఎస్పీ గారు చూస్తూ డిఎస్పీ గారు మా సీనియర్ ఎవరైతే రైటర్ ఉన్నారో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏవయ్యా మీకు మాట చెప్పాలి, ఆ పొలం గొట్ల మీద చూడి ఎంత ఆనందంగా తిరుగుతున్నారు. పేరుకి గవర్నమెంట్ ఉద్యోగాలే తప్ప ఒక పండగ ఉండదు, పబ్బం ఉండదు, ఇంటి దగ్గర ఉండవు, ఏం ఉండవు. ఆనందం ఉందంటే ఏముంది చెప్పండి? 1వ తారీఖున జీతం వస్తుందన్న ఆనందం తప్ప మన జీవితాలకు ఏమైనా ఉందా? మా డిఎస్పీ బాధపడుతున్నాడు. మనతో వెనకాల నుండి వింటున్నాం. ఆ డిఎస్పీ అంటున్నాడు, చూడు ఆ పొలం గొట్ల మీద క్యారేజ్ పెట్టుకుని వాళ్ళు నడుస్తున్నారు. చక్కగా సాయంత్రానికి వరకు కష్టపడతారు, నచ్చినది వండుకుంటారు. ఆ 100-250 మొత్తం మీద పట్టుకుని ఇంటికి పట్టుకెళ్తారు. నచ్చిన కూర, భార్య పిల్లలతో టయానికి ఆనందంగా నిద్రపోతారు. నచ్చితే రేపు పొద్దున పనికి వెళ్తారు, లేకపోతే మానేస్తారు. ఆ జీవితాలు పెట్టారు. త్వరగా ఉద్యోగం అనేది బాగుంది అంటున్నాడు. నేను అడుగుతున్నాను, పొలం గొట్ల మీద తిరుగుతున్న వారిని చూసి మా డిఎస్పీ అంటున్నాడు, ఎంత బాగుంది వాళ్ళ జీవితం అన్నాడు. మనం రివర్స్. పొలం గొట్ల మీద ఉండి రోడ్డు మీద పోతున్న కారుని చూసి చెప్పండి, వాళ్ళకలా మనం ఎప్పుడు తిరుగుతాం అంటాం. మనకి తిరం లేదంటే చెప్పండి, వాళ్ళకి అసలు తిరం లేదు. మళ్ళీ అడుగుతున్నాను, మన లైఫ్ బాగుందని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ లైఫ్ బాగుందని చెప్పండి మనం అంటున్నాం. అందుకే బైబిల్ అంటుంది, నువ్వు నిత్యముగా ఆనందంగా ఈ భూమి మీద 60 ఏళ్ళు ఉంటావో 70 ఏళ్ళు ఉంటావో నువ్వు బ్రతకాలి అంటే దానికి సూత్రం ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి ఆయన బాధ్యత గల ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నువ్వు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారు. రెండోది, ఆర్థికంగా ఎదగడమే కాదు. రెండో మాట చెప్తున్నాడు చూడండి, 3వ వచనంలో, నీ లోగిట నీ భార్య చెప్పండి ఫలించు ద్రాక్ష వల్ల వాళ్ళు త్వరగా ఏంటట, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల. అంటే ఆర్థికంగా బాగుంటే సరిపోదు, వెనకాల మేడం కలిసి రావాలి. మేడం ఎవరు? మేడం హోమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? వైఫ్. ఆవిడ కలిసి రాకపోతే నేను ఎంత సంపాదించినా నా సంపాదన నిలబడతాదా? చాలా మంది తల్లులు మన విలేజ్లో లేదా మన మిడిల్ క్లాస్లో లో క్లాస్లో చేసే పని నేను చెప్తున్నా. చాలా మంది తల్లులు చేసే తప్పు, భర్త కష్టార్జితాన్ని పుట్టింటికి పంపిస్తారు. ఇది పనికిమాలిన పని. మళ్ళీ చెప్తున్నా, అవసరమైతే ఉపయోగకరమైనది ఏదైనా అక్కడి నుంచి నువ్వు తెచ్చుకోవాలి తప్ప భర్త కష్టాన్ని పుట్టింటికి పంపిస్తున్నాడు. ఆడు ఎముకలు అరిగిపోవాలి తప్ప బాగుపడతాడు చెప్పండి. నువ్వు రూపాయి ఇస్తే దాయాలి, నువ్వు జాగ్రత్త పర్రాలి ఉండాలి. నీ భర్త కష్టార్జితం నువ్వే దోచేసి ఎదజల్లేస్తే బాధ్యత లేని స్త్రీగా నువ్వు వెనకాలంటే అతను ఏమన్నా నిలదొక్కుకోగలడా అని చెప్తున్నాడు. ఓ యజమాని, నువ్వు ఆర్థికంగా బాగుండాలంటే నా ఎడలో భయభక్తులు కలిగి ఉండు. నీ భార్య నీకు కలిసి రావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, నీ భార్యకు కూడా యెహోవా యందు భయభక్తులు ఉంటారు. ఒక ఆవిడ అందంట, ఇదిగో సాయంత్రం మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నా అంటున్నదంట. ఏ అని అడిగాడు. వెళ్ళిపోతాను, మనం నేను చెప్తాను, నీకేం అర్థం అవ్వట్లేదు, వెళ్ళిపోతాను ఇంకా అన్న. అదే ఎందుకు అని అడిగాడు. నీకు మొన్న నుండి వాడు కొనమని చెప్పాను, కొనవా అని అడిగింది. ఏంటి అని అడిగాడు. అని అడిగితే మొన్న నుంచి కొనమని, నువ్వు కొనవు ఇంక నేను పోతున్నాను అన్నదా. సాయంత్రం 5 గంటలకు వస్తుంది, ఎక్కేసి వెళ్ళిపోతాను అన్నదా. అప్పుడు అడిగాడు, ఏం కొనాలి ఏంటి చెప్పవే అని అడిగితే, అదిగో వాషింగ్ మిషన్ కొను అన్న. మనోడు అన్నాడు, మనకెందుకే వాషింగ్ మిషను, మనకెందుకు వాషింగ్ మిషను, నేను ఇంటికాడ ఉంటే లింగి బనీలు వేసి తిరుగుతాను, నువ్వు ఇంటికి ఉంటే నైట్ వేసి తిరుగుతావు, మనకి ఎందుకే, నేను వారాన్ని తీస్తే మనం 2-3 జతల కంటే ఎక్కువ తీయు, మనకి ఎందుకే వాషింగ్ మిషన్లు అంటే, నువ్వు కొంటావా కొనవా, నువ్వు కొనకపోతే మా అమ్మిడికి వెళ్ళిపోతాను అదట. అది కాదు, ఎందుకు మనకు చెప్పు, మనం ఏమైనా ఎంప్లాయీసా, మనకి ఎందుకే వాషింగ్ మిషన్ అంటే ఈవిడ గారు చెప్పిన సమాధానం ఏడు చెప్తున్నా, వాళ్ళు కొనేసుకున్నారు అందని. ఎవరో నడుతున్న వస్తువు మనకు అవసరం అని కొనుక్కోవాలా, ఎవరో ఏదో కొనుక్కున్నారని ఓతలేసి కొనుక్కోవాలి చెప్పండి. ఇవే ఆర్థిక నష్టాలంటే. నీ భర్త కష్టార్జితం ఎంత, ఈ వస్తువు ఎంత, ఇప్పుడు కొనడం వల్ల ఉపయోగం ఎంత, కనీసపు ఈ జ్ఞానం లేకుండా నీ ఇష్టానుసారంగా నీ భర్త కష్టార్జితాన్ని ఎదజల్లితే నీ కుటుంబం బాగుపడుతుందా? ఇదే చెప్తున్నాడు చూడండి. ఓ యజమాని, నువ్వు ఆర్థికంగా బాగోడమే కాదు, నీ భార్య నీకు కలిసి రావాలి. ఈ మధ్యకాలంలో ఎక్కడ లేనంత షాపింగ్లు ఈ రోజు ఇంటికి వచ్చేస్తున్నాయి.
ఒకప్పుడు ఎప్పుడో పండగకో పబ్బానికి కొనుక్కున్నారు, ఇప్పుడు మీసో ఆసో ఈసో అనిసోలు ఇంటికే. నేను అడుగుతున్నాను, 500 పుట్టిమని మాయం చేస్తున్నారు. 500 అడుగుతున్నాను, 500 అంటే నేను అడుగుతున్నాను. ఒకప్పుడు పెద్దమ్మకి 20 రూపాయలు ఇస్తే పప్పులో ఉప్పులో పెట్టి 20 రోజుల తర్వాత అడిగిన ఇచ్చేవారు. ఇప్పుడు సాయంత్రానికి మటుమాయం. నేను అడుగుతున్నాను, 500 సంపాదించాలంటే ఎంత టైం కష్టపడ్డాడు, ఎంత ఎండను అసూలు బాసాడు, ఇదేం ఆలోచించకుండా ఖర్చు పెడుతున్నావంటే నీకు ఆర్థికంగా కలిసి రావాలన్న లక్షణాలు ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నా వైఫ్ అలా ఎదురుగా కూర్చోబెట్టి, అవే ఆర్థికంగా నాకు కలిసిరా, నాకు కలిసిరా, నాకు కలిసిరా, నాకు కలిసిరా అని చెప్తే ఏమంటా చెప్పండి? వస్తాను అంట. నడుతున్నాను, వస్తానంటా తప్ప తనకు అర్థం అవుద్దా? నా వైపుకి నా కష్టార్జితం అర్థం కావాలంటే నేను ఎంత క్లాస్ తీసుకున్నా, నేను ఎంత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పినా, సైకలాజికల్గా తను ప్రిపేర్ చేసినా, నేను ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒక మోతుబరులతో చెప్పించిన తన కలిసి రమ్మంటే కలిసి రాదు. తనకు అలా భర్తకి కలిసి రావాలని తనకు విలువలు ఎప్పుడు వస్తాయి తెలుసా? ఇదే సొలొమోను ఏ గ్రంథం అయితే రాశాడో ఇదే సొలొమోను గుణవతి కోసం రాశాడు తెలుసా? చూద్దాం ఒకసారి, రండి ఒకసారి మళ్ళీ వద్దాం ఇక్కడికి. సామెతల గ్రంథం చివరి అధ్యాయం, సామెతల గ్రంథం చివరి అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు ప్రశ్న అడుగుతుంది, చెప్పండి, గుణవతి అంటే ఎవరు చెప్పాలి? ఈమె గుణవతి అని ఎలా చెప్పగలం? ఒకరు అన్నారు, ఒకరు గుణవతి అని ఎలా చెప్పగలం అంటే స్లోగా మాట్లాడుతుందంట. ఎలాగా? ప్రైజ్ ద లార్డ్ అని. అంత లేదు. స్లోగా మాట్లాడే వాళ్ళందరూ గుణవతులైతే స్లోగా మాట్లాడే వాళ్ళు చాలా ప్రమాదకారులు ఉన్నారు. నేను అడుగుతున్నాను, స్లోగా మాట్లాడినంత మాత్రాన్ని గుణవతి కాదు, ప్లెయిన్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన్ని గుణవతి కాదు, పక్కగా పాపిడి తీసుకున్నంత మాత్రాన్ని గుణవతి కాదు, ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఉన్నంత మాత్రం, ఇవి కొలతలు కాదు గుణవతి అనడానికి. ఈమె గుణవతి అనడానికి కొలతలు ఏమన్నాయంటే సొలొమోను పెట్టాడు. ఏం కొలతలు ఉన్నాయి కింద చెప్తున్నాను చూడండి. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచను, అతని లాభప్రాప్తికి చెప్పండి. అది గుణవతికి ఉండే ఒక లక్షణాల్లో ఒక లక్షణం ఏంటో తెలుసా? ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఇంట్లోకి తీసుకురాదంట. తన వలన ఒక రూపాయి నష్టాన్ని తీసుకురంటే ఈమె గుణవతి అని ఒక తల్లిని ఏలెత్తి మనం చూపించగలగాలి అంటే ఆమె వల్ల ఇంట్లో ఎలాంటి ఆర్థిక నష్టాలు ఉండవంట. అంటే గుణవతికి ఉండే లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి తెలుసా? ఆర్థికంగా చాలా నమ్మకం ఉంటుంది. కళలో కూడా ఆర్థికంగా తన భర్తనే చెప్పండి మోసం చేయదట. ఆర్థికంగా తన భర్తని మోసం చేయదంటే అంత నమ్మకంగా ఉంటుంది. అందుకే ఆవిడ చెప్తున్నాడు చూడండి, ఈమె గుణవతి అనడానికి గుణవతికి ఉండే గొప్ప క్వాలిటీ తన పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, తన లాభప్రాప్తికి వెలుతు కాగనివ్వదు. రెండో చెప్తున్నాడు చూడండి, ఆమె తన బ్రతుకుల దినములన్నీ అతనికి మేలే చేస్తుందని కలలో కూడా కీడు చేయదు. 15వ వచనంలో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరిచి తన పనికత్తులకు చెప్పండి ఈవిడ గుణవతి అనడానికి ఒక క్వాలిటీ ఏంటి చెప్పండి? ఆర్థికంగా నమ్మకం ఉంటుంది. రెండవ క్వాలిటీ ఏంటో తెలుసా? ఎర్లీ మార్నింగ్ లేస్తుందట. నేను అడుగుతున్నాను, ఎర్లీ మార్నింగ్ లేచే వాళ్ళు ఉన్నారా ఈ అప్డేట్ కోడల్లో? ఇప్పుడు మన పెద్దవాళ్ళు, మా నాన్నమ్మ నాకు బాగా గుర్తు, ఎప్పుడో లేచి ఆ ఎర్లీ మార్నింగ్ మనం లేస్తే ఈపు మీద మమ్మల్ని లేచుకుని వాకలు ఊడిసేది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు 7 మధ్యాహ్నాలు కాదు 10 అయినా లెగిస్తున్నారా? ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు చూడండి, ఆమె ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే లేచి ఏం చేస్తుంది తెలుసా? తన ఇంటి వారికి వంట చేస్తుందట. అది వాళ్ళ ఇంట్లో చాలా మంది పనులు ఉన్నారు, ఈ పనులతో వంట వండించదంట, ఆమె వండుతుందట. ఎందుకు వండుతుందో తెలుసా? సగం రోగాలు దేని వల్ల వస్తాయి చెప్పండి? తినే తిండి సరైనది కాకపోతే వస్తాయి. ఎప్పుడు లేనన్ని క్యాన్సర్ కేసులు ఇప్పుడు పెరిగాయా లేదా? ఫాస్ట్ ఫుడ్లు, పానీపూరీలు, పాచిపోని పూరీలు తింటే వచ్చే బంపర్ ఆఫర్ లేడు చెప్పినా పోతారు త్వరగా. రైస్ని ఏపకూడదు, మళ్ళీ చెప్తున్నాను, రైస్ని ఏపకూడదు. అలాంటిది నువ్వు ఫ్రైడ్ రైస్ని ఏపుకుని తింటున్నావు అంటే కొనుక్కుని మరీ తెచ్చుకుంటున్నావు. డిసీజ్ ఏమనుకుంటున్నావో? నీకు ఇంట్లో వండి నచ్చో, నీకు రోడ్డు మీద అయినా వండేవాళ్ళు లేరు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో వచ్చింది, ఒకప్పుడు జాగ్రత్తగా మన ఇలేజులు ఇప్పుడు వండుతున్నారు, దేవునికి మహిమ. కానీ ఇప్పుడు వచ్చిన కల్చర్ ఏంటో తెలుసా? ఎసరే లేదు. ఇప్పుడు కరెంటు కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం వేసారట, రైస్ వేసారట, అందులో 2 గ్లాసులు నీళ్ళు వేసారట, స్విచ్ ఆన్ చేశారట, ఇది బాయిల్ అయిపోద్దట. రైస్ బాయిల్ అయిపోయిన దానికి వచ్చేటప్పుడు వీడు చెప్తుందట కర్రీ తెచ్చేయని. నేను అడుగుతున్నాను, వీడి కర్రీ పాయింట్లో 2 కర్రీ పొట్లాలు తెచ్చాడట, ఈవిడ రైస్ బాయిల్ చేస్తుందంట, వీళ్ళిద్దరు కలిసి తింటారట. వీళ్ళిద్దరు త్వరగా పోతారండి. మళ్ళీ చెప్తున్నా,
రైస్ కూడా వండలేకపోతున్నావంటే, ఒక రైస్ని నువ్వు వాటర్తో దాని కంటెంట్లో పెట్టలేకపోతున్నావంటే, గంజి కూడా తీయలేకపోతున్నావంటే కూర తెచ్చుకోవడం కదా చెప్పండి. ఏది పడితే తిని, ఎక్కడ పడితే తిని, ఈరోజు ఏది పడితే తిన్నట్టుగా వస్తున్నాయి రోగాలన్నీ. తనకు తెలుసట, నా ఇంటి యజమాని నా బిడ్డల ఆరోగ్యంతో ఉండాలి అంటే తనకు తెలిసింది తెలుసా, ఎక్కడ పడితే అక్కడ ఏది తిన్నవదట, టయానికి కావాల్సిన ఫుడ్ చెప్పండి ఆవిడే రెడీ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈమె గుణవతి అనడానికి ఒక క్వాలిటీ ఏంటి తెలుసా, డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటుంది. ఈమె గుణవతి అనడానికి రెండవ క్వాలిటీ ఏంటి తెలుసా, ఉదయాన్నే లేచి ఇంటికి కావాల్సిన వంట రెడీ చేస్తాం. మూడో క్వాలిటీ ఉంది, ఎందుకు చెప్తున్నాడు వినండి. మూడో క్వాలిటీ, మూడో చెప్తున్నాడు చూడండి 21వ వచనంలో, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు, ఆమె పొరుపులను సిద్ధపరచుకున్న. బాగా వినాలి, గుణవతుకుండే మూడో క్వాలిటీ జాగ్రత్తగా వినాలి. ఒకటి, డబ్బుల్లో నమ్మకం ఉంటుంది. రెండు, మంచి వంటని ఇంటి వారికి చేసి పెడుతుంది. మూడోది ఏంటో తెలుసా, తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది. నిద్రపోయే బెత్తలు ఏవైతున్నావో చాలా శుభ్రంగా ఉంచుతుందట. మనం చాలా చేసే తప్పులకు తప్పేంటి చెప్పనా, తలగాడ కవర్లు కూడా ఉతకమ్మా. నిజానికి తలగాడ కవర్లు బాగానండి, వారానికి 2 వారాలకు 3 వారాలకు ఉతకాలి, సంవత్సరమైన ఉతకరు. చర్మ వ్యాధులు ఎలా అవుతాయి చెప్పిన, నీ అదవ కొంపే నీకు వస్తుంది. మళ్ళీ శుద్ధి శుభ్రం ఉండాలి. చాలా మందికి ఉండే జబ్బు ఏంటి తెలుసా, వాళ్ళకి ఒళ్ళు శుభ్రం ఉంటేనేమో చెప్పండి ఇల్లు శుభ్రం ఉండదు, ఇల్లు శుభ్రం ఉంటేనేమో పెద్దోళ్ళు సామెత చెప్పినా, ఇల్లును చూసి చెప్పండి అనొచ్చట. నడుతున్నాను, ఈవిడ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సోఫా సెట్లో కూర్చుంటే చాలు ఈవిడ గారి కాపురం ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. గుమ్మం ఇలా తొక్కితే చాలు ఈవిడికి ఎంత శుద్ధి శుభ్రం, ఆ గొచ్చు చూస్తే అర్థమవుద్ది. నేను అడుగుతున్నాను, నీ ఇంట్లో ఉన్న వస్తువులు గ్లాస్తో నీళ్ళు తాగితే మొన్న టీ కొంపు గ్లాస్కి వస్తుందంటే అమ్మగారికి ఎంత శుభ్రమో. నేను అడుగుతున్నాను, ఈమె గుణవతి అనడానికి స్లోగా మాట్లాడడం కాదు, ఈమె గుణవతి అంటే బైబిల్ ఆకుండా చదువుతుందని కాదు, ఈమె గుణవతి అంటే పాటలు బాగా పాడుతుందని కాదు, ఈమె గుణవతి అంటే చర్చిలో వంటలు చేస్తుందని కాదు. ఈమె గుణవతి అనడానికి కారణం ఏంటి చెప్పినా, గుర్తుపెట్టుకోండి, తన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటుంది. తన ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. రెండవది, తన ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటుంది. అక్కడ రాస్తారు చూడండి, ఆమె మంచి బట్టలు కట్టుకుంటుంది. అంటే ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుందో చెప్పండి, తన ఒళ్ళును కూడా అంత శుభ్రంగా ఉంచుతుందట. కానీ చాలా మంది చేసి తప్పటి చెప్తున్నా, ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది చెప్పండి, వాళ్ళు మాత్రం సీముడు కడుకుని తిరుగుతారు. నడుతున్నాను, మీరు శుభ్రంగా ఉండాలి చెప్పండి, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఈ లక్షణాలు దేనికి సంబంధించినవి, క్యారెక్టర్ గుణానికి సంబంధించినవి. అంటే నీ శుద్ధి శుభ్రత చూసి నీలాగా కొంతమంది ఉండాలనుకోవాలంట. ఇవి ఎవరికి వస్తాయి, ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, 26వ వచనంలో, జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందట, కృపగల ఉపదేశం బోధిస్తుందట, ఆమె తన ఇంటి వారి నడతల్ని బాగుగా. పిల్లోడు ఏం చేస్తున్నాడు, పిల్ల ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది, పనులు ఏం చేస్తున్నారు, ఏళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం అన్నీ బాగుగా తన ఇంటి వారి నడతలు కనిపెడుతుందట. ఫోన్ ఎలా వాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఒక్కటేంటి ప్రతిదీ కనిపెడుతుంది. ఎవరు ఇవన్నీ అంటే గుణవతి చేస్తుంది. బాగా వినండి, ఆర్థికంగా నమ్మకం ఉంది, ఆహారంలో నమ్మకం ఉంది, ఇంటిని శుభ్రం చేయడంలో నెంబర్ 1గా ఉంది, తన ఒళ్ళునే శుభ్రం చేసుకుని కూడా చాలా చక్కటి బట్టలు వేసుకుంటుంది. ఇప్పుడు తన ఇంటి వారి కుటుంబంలో ఉన్న బిడ్డలు అందరి నడతలు కనబడుతుంది, వాళ్ళకి మంచి క్లాస్ పీకుతుందంట. తన నోరు తెలిసి ఆ మాట్లాడితే ఆ మాటలు చాలా లాజికల్గా ఉంటాయంట. ఉపదేశం అంటే ఆ మాటలు వినాలనిపిస్తుందట. నిజమే కదని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకుంటారట, అంత బాగా దయగల మాటలు మాట్లాడుతుందట. అంటే ఇల్లు పని, వంట పని, పొలం పని, అన్ని పనులు ఇవి చక్కబెడితే మరి అలా ఆయన ఏం చేస్తున్నాడండి. అడుగుతున్నాను, అన్నీ ఏం చేస్తుంటే వాళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు, అన్నీ చక్కబెట్టి ఆడుతుంటే కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఇంక ఈడేం చేయడు, 12 గంటలు ఎగుతాడు. కొంతమంది చూడండి, ఆడవాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ కష్టం మీద బతికేసే సిగ్గులేని మగవాళ్ళు లేరు. నువ్వు కవైట్ వెళ్ళే నేను బుల్లెట్ ఏ తిరుగుతానంటే నడుతున్నాను. ఆడవాళ్ళు బయటకు వెళ్ళొచ్చా కష్టపడడానికి. నడుతున్నాను, నువ్వు అన్ఫిట్ గడవ అయితేనే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేత కానీ అప్పులు తెచ్చి మీద తెచ్చి కనుక ఆ తల్లి అంత దూరం పోవాల్సి వస్తుంది. నడుతున్నాను, అసలు ఆవిడ బయటకు పంపొచ్చా. మగాడు నువ్వు కష్టపడాలి, మ్యాన్హుడ్ అంటే మగాడు కష్టపడాలి. కానీ ఆమె కష్టపడుతుంది. ఆమె కష్టపడుతున్న చాలా మంది సోమరాల్లో తిరుగుతారు. మీరు చూడండి, ఆవిడ 4 ఇళ్ళ దగ్గర పని చేస్తే ఈడు తినే తిరుగుతుంటాడు. ఇదిగో బాధ్యత ఉండదు. అడుగుతున్నాను, ఒక పిల్లలకి ఫీజు కట్టే బాధ్యత ఉండదు, ఏమి ఉండదు. ఒక పని చేయకుండా భోజనం దగ్గరికి ఎలా కూర్చోాలంటే నాకు అర్థం కాదు. ఇలాంటి చక్కబట్టే ఆడోళ్ళు ఉంటే నా భార్య అన్ని చక్కబెడుతుందని కష్టపడే మగోళ్ళు ఉన్నారా? తక్కువ.
కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇన్ని చక్క పెడుతుంది, తన ఇంటిని, పొలాన్ని, అన్నిటినీ, తన బిడ్డల యొక్క ఆరోగ్య పరిస్థితులు అన్ని చూస్తున్నప్పుడు తన యజమానుడు ఏం చేస్తున్నాడు 23 వచనంలో రాశాడు చూడండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుని గవిని యొద్ద, చెప్పండి, పనికి మాలడం లేడట, చెప్పండి, పేరుగొనిన వాడు ఎంత అడుగుతున్నాను. దేశపు పెద్దలంటే మన పొలిటికల్ సైన్స్ ప్రకారం, అంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ప్రకారం దేశపు పెద్దలంటే పార్లమెంట్లో కూర్చున్నాడంట. ఎక్కడ? పార్లమెంట్లో. పార్లమెంట్ అంటే దేశానికి సంబంధించిన చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు చేసే పెద్దలు అయితే నెంబర్ 1 గుండెంత స్థాయికి ఎదిగంత పేరు వచ్చిందంటే ఈ మగాడి విజయం వెనకాల ఎవరన్నారు చెప్పండి. మళ్ళీ చెప్పండి, ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరంటారు చెప్పండి. మూడోసారి చెప్పండి, ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి. మీ బొంద ఉంటుంది. ఆడవాళ్ళు ఉన్న వాళ్ళందరూ విజయాలు చదివితే అందరం పార్లమెంట్లో ఉన్నావా చెబుతున్నాను. ఆడవాళ్ళందరూ బాగుందండి. ఆడవాళ్ళు ఉన్న వారు అందరూ విజయాలు సాధించారు. మరి ఎవరు? ఆడవాళ్ళలో గుణవతులు ఎవరైతే ఉంటారో చెప్పండి, ఆ యజమానుడు విజయం సాధిస్తారు. అంటే ప్రతి మగాడి విజయం వెనకాల, సామెత మార్చండి, ప్రతి మగాడి విజయం వెనకాల చెప్పండి గుణవత్తైన స్త్రీ ఉంటారు. అందుకే చూడండి, ఈ గుణవత్తైన స్త్రీ ఆ ముందు కనుక ఇన్ని గుణగణాలు ఆవిడకి ఎవరు చెప్పారు? ఆమెకి వాళ్ళ అమ్మ చెప్పిందా? ఇన్ని గుణగణాలు ఆమెకి ఎలా వచ్చాయి? ఎక్కడైనా వెళ్ళి ప్రైవేట్లో నేర్చుకుందా? తనకి ఎలా వచ్చాయి ఇన్ని గుణగణాలు? తనకి ఎలా వచ్చాయి చెప్తున్నా చూడండి. 30 వచనంలో, అందము మోసకరము, సౌందర్యమర్థము, యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ. ఇప్పుడు చెప్పండి, ఈమెకి ఈ భయభక్తులు అంటే యెహోవా యందలి భయభక్తులే చెప్పండి తన గుణవతిగా మార్చేసి. ఇప్పుడు చెప్పండి, 128వ కీర్తనలో నీ భార్య ఫలించు ద్రాక్ష వల్ల అవ్వాలి అంటే నీ భార్యకి ఏముండాలి చెప్పు? యెహోవా యందలి భయభక్తులు ఉండాలి. ఆమెకు ఆ భయభక్తులు లేకుండా నా ఎదురుగా కూర్చోబెట్టి నా కలిసి రాదు. ఆమె నాకు కలిసి రావాలి అంటే నా కష్టాన్ని అర్థం చేసుకోవాలి, నా బిడ్డలను అర్థం చేసుకోవాలి, నా కష్టార్జితాన్ని అర్థం చేసుకోవాలి, నా జీవితాన్ని, ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవాలి, నా యొక్క బాధల్లో ప్రతి విషయంలో సంతోషంలో కలిసి రావాలి. ఇంత గుణగణాలు తనకు అర్థం కావాలి అంటే నా భార్యకి భయభక్తులు ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు ఎప్పుడైతే ఉంటాయో ఆమె లోగిట ఫలించు ద్రాక్ష వల్ల అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 128వ కీర్తన 60 ఏళ్ళు ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి ఏంటో మానవుడా, నీ ఆర్థిక కష్టం వెనకాల దేవుడు ఉండాలి. రెండవది, నీ లోగిట భార్య కూడా చెప్పండి దేవుడి ఎల్ల భయభక్తులు ఉండాలి. మూడవది, జాగ్రత్తగా వెళ్ళి ముగిద్దాం. మూడవది, నీ పిల్లలు నీకు కలిసి రావాలి, కందిరేగలు కలిసి రారు. నేను అడుగుతున్నాను, భర్త బాగానే ఉన్నాడు చెప్పండి, భార్య బాగానే ఉంది, ఇప్పుడు ప్రమాదం ఎవరితో? జాగ్రత్తగా చదువుకోరా, మీ అమ్మ నేను ఏదో కూలి పని చేసి నేను చదివిస్తున్నామంటే ఈ పోటుగాడు వీడి కాలేజీకి వెళ్ళి వీడు చదవకుండా వీడు అన్నాడట, డాడీ నేను ప్రగాఢంగా ఒకరిని ప్రేమించాను అన్నాడు. ప్రగాఢంగా. అది కాదురా, నువ్వు కష్టపడకూడదు, మాలాగా నువ్వు చదువుకోరా, మంచి ఆఫీసర్ అవ్వాలి, ఏసీ రూమ్లో నువ్వు ఉద్యోగం చేయాలంటే తర్వాత కానీ ఇప్పుడు ఆ పిల్ల లేకపోతే నేను ఉండలేను అన్నాడంట. నేను అడుగుతున్నాను, ఆ గాలి అలాగే అందంట, మమ్మీ డాడీ నీకు విషయం చెప్పాలి, ఆ పిల్లోడు లేకపోతే నేను ఉండలేను అంట. నడుతున్నాను, వీళ్ళిద్దరూ పెళ్లి చేస్తే నడుతున్నారు, రేపు పూరిలో కూడా మంచేస్తారండి వీళ్ళిద్దరు, దేనికైనా మంచేత నడుతున్నాను. వీళ్ళు సెంటర్లో బజ్జీలు కొట్టడం కూడా పనికిరాదు, ఎందుకంటే బజ్జీలు వేయడం కూడా రాదు వీళ్ళకి. 2 గేదెలు కొనిస్తాడు, గేదెలు మేపడం పనిచేస్తాడని అడుగుతున్నాడు. దేనికి పనిచాడు? వీడికి చదువు పాయ, వీడికి టాలెంట్ లేదు, వీడి తల్లిదండ్రుల కష్టం తెలియదు, వీడికి ఏమీ తెలియదు. వీడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్లకి 3 పూటలు వీడి మెతుకులు పెట్టగలడా? వీడు ఇప్పుడు ఎరగదీసిన చదువుకి, ఇంటర్మీడియట్కి ఎరగదీసిన చదువుకి వెళ్తే వీడికి ఉద్యోగాలు కాంపిటేటివ్ ఫీల్డ్ ఇచ్చేస్తున్నారా, లేదా ప్రైవేట్ సెక్టర్లు తీసుకొని కూర్చోబెడతారా? నడుతున్నాను, కలిసి వచ్చే పిల్లలేరి, కలిసి రండిరా జాగ్రత్త చదువుకుంటారా, మీ నుంచి మాకు కావాల్సింది ఏం కాదు, మీ భవిష్యత్తు బాగుండాలంటే బాగుపడే వాళ్ళేరే. జాగ్రత్త పిల్ల, ఎవరితో వాళ్ళతో మాట్లాడుకో, మళ్ళీ రేపు పొద్దున్న నీకు పెళ్లి చేయాలి, జాగ్రత్త అమ్మ, ఆ పిల్లోడితో ఎక్కువ మాట్లాడుకంటే చెబుతున్న వాళ్ళ అమ్మ మెడకు సున్ని చంపేసిందంట. చూసారా వార్తలు మీరు? డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ నాన్న గుండెల మీద తన్ని చంపేశాడు కొడుకు. ఎదుగొచ్చిన కూతుర్లు కొడుకులు ఈరోజు మీరు చూడండి, 18 ఏళ్ళు దాటేసరికి 19 ఏళ్ళు వచ్చేసరికి ఎదుగొచ్చిన కూతుర్లు కొడుకులు కలిసి తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నారు. కలిసి వచ్చే ఒలివ మొక్కల్లో ఉండాలని, అంటే మన బిడ్డలు భోజనం వాళ్ళ దగ్గర మనం కలిసి వచ్చే ఒలివ మొక్కల్లో ఉండాలని వాక్యం చెప్తే వీళ్ళ ఒలివ మొక్కల్లో లేరు చెప్పండి, గంజా మొక్కల్లో ఉన్నారు. కలిసి వచ్చే మొక్కలే నడుతున్నాను, కలిసి వచ్చే ఒలివ మొక్కలేవి. చదువుకోరంటే చదువుకోరు,
టాలెంట్ ఏదైనా సంపాదించరు. అది కాదని నాకు కష్టం చేసిన చూడంటే ఆడికి బుర్రకి ఎక్కదు. ఏదైనా చెప్తే ఆ ఎర్రికేకలే మదే అంటుంటాడు, నడుతున్నాడు. నీకు ఏం తెలుసు లింగులు 10th పాస్ కూడా కరోనా వాళ్ళు, అది కూడా బాధ నడుతున్నాను. దీని వల్ల నడుతున్నాను. దేనికి పనికి రాడు. ఇప్పుడు కలిసినంటే 30 ఏళ్ళు 35 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర కూర్చుని ఆ భోజనం వాళ్ళ దగ్గర అలా కూర్చుని తింటున్నామంటే, కూర్చుని తింటే పెద్దల సామెతలు చెప్పారు, కొండలైనా కరిగిపోవా. ఒక మగపిల్లడు 21 సంవత్సరాలు దాటి అంటే డిగ్రీ అయిపోవాలి. 21 సంవత్సరాలు దాటితే అప్పటికైనా ఉద్యోగం కొట్టాలి, లేదా సంపాదించి ఏదో ఒక మార్గంలో ఉండాలి. ఇదేమీ చేయకుండా 30 ఏళ్ళు ఇంకా ఇంట్లో కూర్చుని నాన్న కష్టం మీద ఆధారపడుతున్నావంటే నీ కుటుంబం బాగుపడుతుంది అనుకుంటున్నావు, నువ్వు స్థిరపడతావు అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలు నీకు కలిసి రావాలి అంటే నీ బిడ్డలను కూర్చోబెట్టారే, నువ్వు ఇంజనీర్ అయిపోరా, నువ్వు యాక్టర్ అయిపోరా, డాక్టర్ అయిపోరంటే వాళ్ళు ఎవరో నీకు కలిసి రారు. నీ బిడ్డలు నీ కష్టార్జితాన్ని ఎరిగి, మా అమ్మ నాన్న కష్టార్జితాన్ని నేను పాడు చేయకూడదు, వాళ్ళకి కలిసి వచ్చే బిడ్డగా నేను మారాలి అంటే నీ బిడ్డలకు కూడా ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం వాళ్ళకి రావాలంటే మళ్ళీ సూత్రం యెహోవా యందల భయభక్తులు నీ బిడ్డలు కూడా ఉండాలి. నీ భార్యకి యెహోవా యందల భయభక్తులు, నీ భార్య నీకు ఎలాగైతే కలిసి వచ్చిందో నీ బిడ్డలకు కూడా యెహోవా యందల భయభక్తులు ఉంటే చెప్పండి, అమ్మా నాన్నకి కలిసి రావాలని ఒక భయం ఉంటుంది. నీ ముందుంటే నిన్ను బట్టి వాళ్ళ భయభక్తులు కలిగి ఉన్నారు. నువ్వు లేకపోయినా కానీ వాళ్ళ భయభక్తులు కలిగి ఉండాలంటే వాళ్ళు ఎక్కడున్నా ఎవరు చూస్తారన్న భయం ఉండాలి. చెప్పండి, వాళ్ళకి దేవుడు చూస్తున్నారన్న భయం ఉండాలి. అందుకే నీ బిడ్డలు నీ భోజనం వాళ్ళ దగ్గర ఒలీవ మొక్కలు అవ్వాలి. కొంతమంది కూరగాయలు చేసే పని ఏంటి తెలుసా? తినే కంచం విసిరేస్తారండి. ఇలాగ వాళ్ళ అమ్మని అన్నాడట, ఎవడనమన్నాడు ఈ కూర నేను తిన్ను అన్నాడట. మళ్ళీ అడిగాడట, ఈసారి తిన్నా అన్నాడు. అడుగుతున్నాను, అయ్యో అనమన్నాడు. ఎవడనమంటే నువ్వు కష్టపడు, రోజుకి 10 రూపాయలదే మీ అమ్మాయి కక్క ముక్క డొక్క వండుతుంది నీకు, నువ్వేమి ఇదావు, సారీ ఎవడగాయమన్నాడు. ఈ కూర ఎవడనమన్నాడు. కంచాల కూరలు ఇసిరే కొడుకులు లేరు నడుతున్నాడు. కంచాల కూరలు ఇసిరేస్తే కొడుకులు ఉన్నారు నడుతున్నాడు. నీకు ఇసిరేస్తే రైట్ ఉంది, నీకు గంజి ఎక్కువ అయ్యా ఏమనుకుంటున్నావు? నువ్వు ఇంకా రూపాయి సంపాదించి నీకు దమ్మిడే లేదు. పైకి కూర ఎవడన్నా మీ అయ్యో వండమన్నాడు. మళ్ళీ చెప్తున్నా, మీ నాన్నను ఆయన కష్టపడిన ఆయన నచ్చింది వండమన్నాడు కనుక ఆయన నచ్చింది వండుతుంది. నీకేం రైట్ ఉంది? ఇంకా నీకు 30 ఏళ్ళు వచ్చినా పెడతారంటే గ్రేట్, గుర్తుపెట్టుకో. కలిసి వచ్చే కూతుర్లు ఉన్నారని అడుగుతున్నాను. కలిసి వచ్చే కూతుర్లు పెద్ద హీరోయిన్ల ఫీల్ అవుతున్నారు ఈ మధ్య కొంతమంది. ఏమనంటే మళ్ళీ ఏర్పడిన కూడా మహిళా సంఘాలు నడుతున్నాను. వీళ్ళకి కొంతమంది ఒకరిని చూసి ఒకరు వార్తలు కూడా ఇంటి పని నేర్చుకో అమ్మా, రేపు పొద్దున నేను ఎవరింటికైనా ఇస్తే ఎవరి పిల్లల్ని అడుగుతారు ఇంటి పనులు నేర్చుకో, మళ్ళీ ఆడు చేసినాడు కాక ఏదో వండాలి, నువ్వు ఏదో పని నేర్చుకోవంటే ఇవాడు అందట నేర్చుకుంటానులే అన్నాడు. 10 గంటలకు లేచి కొంతమంది పిల్లలు, అందరు కాదు కొంతమంది 10 గంటలు లేచి మమ్మీ బెడ్ కాఫీ అన్నారట. బెడ్ కాఫీ అంటే పాసుముఖంతో తాగాడు, పొలుగడకుండా. పాసుముఖంతో టీ కాఫీలు తాగితే పళ్ళు ఏమవుతాయి చెప్పండి? కారపళ్ళు అయిపోతాయని అడుగుతున్నాను. ఇది ఫ్యాషన్ అనుకోకండి. మీరు ఏదో సీరియల్ సినిమాల్లో చూసి ఇలా బెడ్ మీద లేచి బెడ్ కాఫీ అన్నారంటే మళ్ళీ చెప్తున్నాను, త్వరగా పళ్ళు ఊడిపోతాయి. కష్టపడండి, లేచి కాలేజీ నుంచి వచ్చి ఆ బ్యాగ్ పక్కన పడి, స్కూల్ నుంచి వచ్చి ఆ బ్యాగ్ పక్కన 2 పనులు నేర్చుకుంటే ఈ 10th పాస్ నీ పిల్లందంట. ఏంటి నేను గిన్నెలు కడగాల సెట్ అందంట. గిన్నెలు కడగదంట అడుగుతున్నాను. నువ్వు ఇప్పుడు గిన్నె కడగకపోతే రేపు పొద్దున్న నేను ఎవడో ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తే నిన్ను అడుగుతారు, ఎవరింటికి ఇచ్చి పెళ్లి చేస్తే నీకు ఏ పని రాకపోతే నేను అడుగుతున్నాను, ఎవరిని అంటారు చెప్పండి? నేను కన్నా తల్లిదండ్రులు అంటారు. వీళ్ళు ఏమంటారంటే రేపు పొద్దున అడిగి ఎలా వండుతావంటే యూట్యూబ్లో చూసి వండుతుందట. ఎందులో? యూట్యూబ్లో చూసి గూగుల్లో చూసి ఉంటే. ఇప్పుడు ఈ ప్రయోగాలన్నీ ఎవరి మీద చేద్దామని? ఎవడా బాధితుడు? నేను అడుగుతున్నాను. అందుకే నేర్చుకోండి. మీ పిల్లలు మీకు కలిసి రావాలంటే కూర్చోబెట్టండి సండే స్కూల్లో. మీ పిల్లలు మీకు కలిసి కూర్చోబెట్టిన యూత్ మీట్లలో మీ పిల్లలు కలిసి రాండి. ఇలాంటి సభలకు తీసుకొచ్చి కూర్చోబెట్టిన. ఒకవేళ మీ పిల్లలు కనుక వయసుకు వచ్చిన మీ పిల్లలు ఈ సభలో లేకపోతే అలాంటి పిల్లల్ని కానీ మీకు పెంచడం రాలేదని ఒప్పుకోండి. ఎందుకంటే ఇంత వాక్యం వినబడుతున్నప్పుడు అలా ఏం చేస్తారు? ఇంటి దగ్గర మొబైల్ నొక్కుతున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారా వాళ్ళు? నీ పిల్లలు నీ మాట ఎందుకంటే తెలిస్తే వాళ్ళకి దేవుడి భయం నేర్పించలేదు. నువ్వు వాళ్ళకి బట్టలు కొనడం నేర్పించావు, వాళ్ళకి తిండి వండడం నేర్పించావు, అన్నీ నేర్పించావు. ఇలాంటి సభ ఒకటి జరుగుతున్నప్పుడు ఏరి నీ బిడ్డలేరి. ఒకవేళ ఈ బిడ్డలు కనుక నీకు ఎక్కడ ఉంటే వాళ్ళకి చెప్పు, రే యెహోవా యందలి భయభక్తులు ఉంటేనే సక్సెస్ అనేది వెనకాల వస్తుందంటరా. నువ్వు చదివిన చదువైనా ఉద్యోగమైనా నీకు ఏది కలిసి రావాలన్నా గుర్తుపెట్టుకోరా, ఇదిగో దేవుడు దయ ఉండాలంటారా, కాస్త భక్తి నేర్చుకోరా అని చెప్పు. ప్రార్థన చేయకపోతే అన్నం పెట్టనని చెప్పు. ప్రార్థన చేసుకోకుండా ఇంట్లోకి రావద్దని చెప్పు. బైబిల్ చదవకుండా రే నీ గంజి కూడా ఇవ్వనని చెప్పి ఈ భయభక్తులు ఎప్పుడైతే నేర్పిస్తావో వాడికి ఇప్పుడు టార్చర్లా ఉంటుంది. కానీ రేపు పొద్దున ఎదిగిన తర్వాత చెప్పండి, ఆ రోజు మా అమ్మ నాన్న నేర్పించిన భక్తే ఈరోజు నాకు దీవెనకరంగా మారిందని ఆ రోజు వాడికి అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాడు చూడండి, నువ్వు ఆర్థికంగా బాగుండాలి 2, నీ భార్య నీకు కలిసి రావాలి 3,
నీ బిడ్డలు నీకు కలిసి రావాలి. ఈ మూడు జరగాలంటే నీకు భయభక్తులు ఉండాలి, చెప్పండి. నీ భార్యకి భయభక్తులు ఉండాలి, చెప్పండి. నీ పిల్లలకి యెహోవా యందు భయభక్తులు. ఇప్పుడు 4వ నేను ముగిస్తున్నాను. 4వది 6వ వచనం చదవండి ఒకసారి. నీ పిల్లలను చూసి నీ పిల్లలు చూడాలంటే అడుగుతున్నాను. పిల్లలంటే నా పిల్లలంటే నా మనవడిని మనవరాలను చూసేంతకాలం బతకాలంట. అంత సీన్ ఉంది మనకి. ఒకప్పుడు పెద్దమ్మలు పెదనాళ్ళు 3 పిల్లలు కలిసిన బంతుల్లో ఉండేవారు. ఇప్పుడు పెళ్ళోకనే ఇంత ట్యాంకులు. ఇప్పుడు పొరగాడికి అడుగుతున్నాను, పనికి తగ్గ తిండి, తిండికి తగ్గ పని ఉండేది. ఒకప్పుడు ఎంత పని చేశారో అంత తిండి తినేవారు. ఇప్పుడు చెప్పండి, తిండి ఎక్కువ, చెప్పండి, కష్టం తక్కువ, ఏమంత చెప్పండి. అడుగుతున్నాను, ఇప్పుడే ఈడు ప్రెగ్నెంట్లా నల్లా పోతున్నాడు, రేపు పొద్దున్న అడుగుతున్నాను, ఈడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పిల్లని పోషించగలడా? సగం రోగాలు దేని వల్ల వస్తాయి చెప్పనా? చెప్పండి. ట్యాంక్ వల్ల వస్తాయి. పొట్ట పెరిగిందంట దేనికి గుర్తో చెప్పనా? త్వరలో నీకు బంపర్ ఆఫర్లు ఉన్నాయి, తగ్గించు. అతను చూసుకుంటున్నా లేదు ఈ మధ్య తగ్గించి. నేను సీరియస్గా చెప్తున్నాను, నడుతున్నాను. ఏది బారెడి కాలం నడుతున్నాను, కలుషితం అయిపోయింది వాతావరణం మొత్తం. బారెడి కాలం 80 ఏళ్ళు బ్రతకాల్సిన వారు మనవరాలను చూసేంత కాలం బ్రతకాల్సిన ఏరి చెప్పండి. కుమ్మితే రోగం, దొగ్గితే రోగం, బయటికి వెళ్తే రోగం, సేకండిస్తే రోగం, కాయగూరలు కల్తీ, పాలు కల్తీ, కోడిగుడ్లు కల్తీ, నూనె కల్తీ. చూడండి ఎక్కడ చూడండి అంత బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. ఎక్కడ చూడండి బారెడ కాలం బతికేంత బతుకులు ఇప్పుడు ఉన్నాయా? కానీ గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏమనుకున్నారంటే ఎక్కువ కాలం బ్రతకాలంటే కొంతమంది సూత్రాలు చెప్పారు. ఏం చెప్పారు చెప్పిన? మొలకెత్తిన ఇత్తనాలు తినమాట. ఏ తినాలట? మొలకెత్తిన ఇత్తనాలు తింటే బతికేస్తంటే ప్రతి ఒక్కడు మొలకెత్తిన ఇత్తనాలు తిని బతికేస్తారు. ఈ మధ్య కరెంట్ న్యూస్ ఏంటి చెప్పిన? మొలకెత్తిన ఇత్తనాలు తిన్నందుకే గ్యాస్ ఎక్కువైపోయి చచ్చిపోయాడట. మొలకెత్తిన ఇత్తనాలు తినేంత బతికారు అయ్యా, గుర్తుపెట్టుకో. మరికొంతమంది ఏమన్నట్టు లేదు గోధుమ గడ్డితో సారెట్టుకోవాలట. నడుతున్నాను, గడ్డి తింటే బతికేస్తాడంటే మనకన్నా ఎక్కువ గడ్డి తినేయండి చెప్పండి. అవి మనకన్నా ఎక్కువ బాగా అవుతున్నాయా? అయ్యే చచ్చిపోతున్నాయి గడ్డి తిని. అంటే మనం తినే తిండిని బట్టి బతుకో, గుర్తుపెట్టుకో. అంటున్నారు నీకు 500 కోట్లు. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో కరోనా భయపెట్టిందిగా. 500 కోట్లు ఇస్తాను నన్ను బతికించంటే 500 కోట్లు ఇస్తానన్నప్పుడు డాక్టర్ ఏమన్నా చెప్పినా నీకు 500 కోట్లు ఇస్తాను అర్జెంట్గా బయటకు పో అన్నాడు. బాగా వినండి, 500 కోట్లు ఇచ్చినా బతకలేకపోయాడు. చివరికి ఎమ్మెల్యే చచ్చిపోయాడు. మీకేమర్థమవుతుంది చెప్పండి? డబ్బుంటే బతికేము, మంచి ఆహారం తినేస్తే బతికేము, మనం అనుకున్న సూత్రాలు పాటించినంత బతికేము, జిమ్ములో రన్నింగ్లు చేసినంత మాత్రాన బతికేము. దేవుడు ఆయుష్నిచ్చిన వాడు మనం బతకాలనుకుంటే బతుకుతాం. నేను నా మనవరాలను చూసినంత కాలం నేను బ్రతకాలి అంటే మళ్ళీ సూత్రం చెప్పాను, యెహోవా యందు భయభక్తులు. నేను త్వరగా ముగిస్తాను. చాలామందికి ఈ మధ్యకాలంలో శ్వాస మీద ధ్యాసలు ఎక్కువైపోయింది. శ్వాస మీద ధ్యాస అంటే వీళ్ళు తెల్లవారుజామున 5:30కి 4:30కి వెళ్ళిపోతారండి గ్రౌండ్కి. ఈ పెద్దమ్మలు, ముసలోళ్ళు, ఈ పల్లెటూరు పిల్లలు అందరూ టౌన్లో ఈ రిటైర్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక వీళ్ళకి ఒక లీడర్ ఉంటాడు, వాడు సెంటర్లో నిలబడతాడు. వీళ్ళందరూ ఇలా చేయి పట్టుకుంటారు. ఇలా చేయి పట్టుకున్న తర్వాత మధ్యలో నిలబడి ఇప్పుడు అందరం ఒకేసారి పులిలా నవ్వుదాం అంటారు. ఆహాహాహా అని నవ్వుతారు. ఎందుకంటే ఎక్కువ నవ్వుతే ఎక్కువ కాలం బతుకుతామని. అంటే ఎంత ఆనందంగా ఉంటే అంత ఎక్కువ కాలం బతుకుతామని నేను నమ్మకం. అందుకే ఈ నవ్వడానికి అందరూ వెళ్ళారట, సీనియర్ సిటిజన్స్ అందరూ అక్కడికి గ్రౌండ్కి. వీళ్ళు వెళ్ళి నవ్వేస్తున్నారు, అందరు నవ్వుతారు. అందరూ ఒకేసారి సింహంలా నవ్వుదాం, పులిలో నవ్వుదాం అంటే ఒక బామ్మ ఎక్కువ నవ్వేసి బతికేద్దామని అని ఉండిపోయిందండి. తీసుకొస్తారు ఇంటికి. ఎక్కువ నవ్వేసి బతికేద్దాం స్టక్ అయిపోయి చచ్చిపోయింది. నవ్వేసినంత మాత్రాన బతికేరు, దేవుడు అనుకుంటే బతుకుతారు. గుర్తుపెట్టు. షుగర్ మొన్న మధ్య డాక్టర్ పేరు అడగండి, షుగర్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆ డాక్టర్కి ఉందంట షుగరు. ఇది వింత. మొన్న మధ్య మా వాడికి జుట్టు ఊడిపోయింది, వెళ్ళాం. జుట్టు ఊడకుండా ఉండాలని. ఆయనకే లేదు బొచ్చు అడుగుతున్నాను, ఈడికే వెళ్తాను. నేను చూసినప్పుడు నేను ఆడేంకా వెళ్తాను చూస్తున్నాను, ఆయనకే లేదు మనకేం వెళ్తాడు రా నడుతున్నాను. వైద్యం చేస్తానన్న వాడికే దిక్కు దిక్కామం లేదు.
నేను మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. డాక్టర్లు ఉన్నంత మాత్రాన బతికేము, మంచి ఆహారం తిన్నంత మాత్రాన బతికేము, మన సూత్రాలు పాటించినంత మాత్రం బతికేము. మనం 60 ఏళ్ళు ఆనందంగా బతకాలంటే సూత్రం అంటే చెప్పండి. ఏహో అంతే. నా ఆర్థిక కష్టం ఆయన చేతుల్లో ఉంది, నా భార్య భయభక్తులు ఆయన చేతుల్లో ఉన్నాయి, నా బిడ్డల భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది, చివరికి నా ఆరోగ్యం కూడా చెప్పండి ఆయన చేతుల్లో ఉంది. అంటే నా ఎంటైర్ లైఫ్ స్టైల్ అంతా ఎవరు డిజైన్ చేస్తారు చెప్పండి? యెహోవా అని ఒక ఆయన డిజైన్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఆశీర్వాదకరంగా మారుస్తాడు తెలుసు. 5వ వచనం చదవండి ఒకసారి, ముగిద్దాం. 5వ వచనం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుడు చూస్తూ. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమం కలుగుడు చూస్తున్నాడు. సియోను యెరూషలేం అంటే, సియోను యెరూషలేం అంటే ఆ రోజులు ఇజ్రాయెల్లో ఉన్న రాజధాని. నడుపుతాను. ఈ రోజు సియోను యెరూషలేం అంటే కొత్త నిబంధన ప్రకారం సియోను యెరూషలేం కాదు, కొత్త నిబంధన ప్రకారం సియోను యెరూషలేం అని దేన్ని అంటారు చెప్పిన? సంఘం. దేన్ని? సంఘాన్ని. అంటే దేవుడు ఎక్కడి నుండి ఆశీర్వదించాలనుకుంటున్నాడు అంటే సంఘంలో నుంచి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎక్కడి నుండి చెప్పండి? సంఘం. అంటే నువ్వు ఆర్థికంగా బాగుండాలన్నా, కుటుంబంలో బాగుండాలన్నా, నీ బిడ్డలు నీకు కలిసి రావాలన్నా, నువ్వు ఆరోగ్యంతో ఉండాలన్నా, నీకు ఏది కలిసి రావాలన్న దేవుడు సంఘంలో నుంచి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అంటే నువ్వు ఎక్కడికి రావాలి చెప్పండి? కుటుంబ సమేతంగా సంఘానికి రావాలి. నువ్వు సంఘానికి వస్తావా? భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు, ఒకరు వస్తే ఒకరు రారు, వీళ్ళిద్దరు వస్తే అడుగుతున్నాను. ఆశీర్వాదాలు వచ్చేయమంటే ఎలా వచ్చేస్తాయి? అడుగుతున్నాను. ఒకరు వస్తే ఒకరు రారు. సంఘానికి కుటుంబ సమేతంగా రావాలి. ఎవరైతే సంఘానికి వస్తారో సంఘంలోంచి దేవుడు ఆశీర్వదిస్తాడట. కానీ బాధని చెప్పిన, చాలా మంది కుటుంబాలతో సంఘానికి వస్తారు, కానీ వీళ్ళు ఎంత ఏమనుకుంటారంటే వీళ్ళ దయ వలన సంఘం బతుకుతుంది అనుకుంటారు. తెలియదు కానీ సంఘం మీద కోపం ఎంత. రేపు నుంచి ఏమంటారు చెప్పండి? మేము రేపు నుంచి సంఘానికి రావండి, ఎందుకంటే 70 సంఘాలు ఉన్నాయి ఇప్పుడు. రేపు నుంచి మేము సంఘానికి రావండి, మానేస్తాను. పాస్టర్ గారికి మాసు వార్నింగ్ ఇప్పుడు. రేపు నుంచి మేము సంఘానికి రావండి. నేను అడుగుతున్నాను, నువ్వు సంఘానికి రాకుండా ఒక సంఘానికి వెళ్తే నీకు ఇక్కడ తెరం లేకపోతే అక్కడ తెరం ఉంటుంది, నీకు ఇక్కడ నిలకడ లేదు, మళ్ళీ అక్కడ పోయి ఏమి ఎరగదీస్తాను అడుగుతున్నాను. నువ్వేం చేస్తావు? పోనీ నిజంగానే అది కల్ట్ సంఘం అయితే మానే, అది నిజంగానే దొంగ వ్యాపారం చేసే సంఘం అయితే మానే. కానీ ఒకవేళ మంచి సంఘం అయి ఉండి నేను చక్కగా నిన్ను ఏదైతే గైడ్ చేస్తున్నారో అలాంటి సంఘం మానేసి అక్కడ పోతుంటే నువ్వు ఎందుకు మానేసావంటే, కొంతమంది ఎందుకు మానేసి చెప్తున్నా, వాళ్ళ మైక్ కొన్నారట, ఆ మైక్ చదవలేదంట, అందుకు మానేశారు. ఫ్యాన్ కొన్నందుకు ఫ్యాన్ మీద పేరు రాలేదంటే సంఘానికి ఎందుకు రావాలి? ఈ మధ్యకాలంలో ఏవే పెద్దమ్మా జనరేట్ ఆగిపోతుంది. మైక్ ఆగ క్షేమము కలుగుడు చూసేదవు. సియోను యెరూషలేం అంటే సంఘం. సంఘానికి ఎందుకు రావాలి? కొంతమంది అంటారు పాటల కోసం వస్తారు. ఏ పెద్దమ్మా ఈ మధ్య సంఘం మానేసేవేంటే, ఈ సంఘం అసలు ఆ సంఘం వరకు వెళ్తున్నాయి ఏంటంటే, ఈ పెద్ద మంది అంటే అత్తమాలో ఏళ్ళు నా ఏపుకి ఎత్తుతున్నాడు అందంట. నీకు ఏలు ఎత్తకూడదు, నేను ఏలు ఎత్తకూడదు, ఏమనకూడదు, అందుకు సంఘం మానేసింది నడుతున్నాను. సంఘానికి ఎందుకు రావాలి? గుర్తుపెట్టుకో, ఆయుష్ ఆరోగ్యంతో ఉన్న జీవితకాలంలో కాస్త బలంగా నువ్వు బ్రతికి ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి అంటే నీకు దీవెన దొరికే ఒకే ఒక్క స్థలం సంఘం. గుర్తుపెట్టుకో. ఆ సంఘం మీదే నువ్వు కోపం ఇస్తే నీ బిడ్డలు ఎలా బాగుపడతారు? ఆ సంఘం మీదే కోపం ఇస్తే మీ ఆర్థిక పరిస్థితులు ఎలా బాగుపడతాయి? దేవుడు ఆశ్రయించే స్థలం ఏదైనా ఉందంటే నలుగురు కూడుకునే సంఘం ఉంది, చూసారా? ఆ సంఘానికి భయభక్తులు కలిగారు. అంటే ఈ కీర్తన అంతా ఏం చెప్తుంది? ఆర్థికంగా బాగుండాలన్నా, కుటుంబంలో భార్య భర్తలు ఒకరికొకరు కలిసి రావాలన్నా, పిల్లలు కలిసి రావాలన్నా, ఆరోగ్యం కలిసి రావాలన్నా, చివరి గుర్తుపెట్టుకోండి, నా జీవితం ఆశ్వాదకరంగా మారాలని, నేను సంఘానికి పోవాలని ఈ కీర్తన నాకు సెలవిస్తుంది. ఇక చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పైన ఎట్లయినందుకు చదవండి ఒకసారి. యాత్ర కీర్తన. ఏ కీర్తన? యాత్ర కీర్తన. ఇప్పుడు ముగిస్తున్నాను. యాత్ర అంటే నువ్వు వద్దన్నా నిన్ను పలకరించే ఒక రోజు ఒక యాత్ర ఉంది. దాని పేరేంటి చెప్పండి? మరణం. అది వద్దన్నా వస్తుంది. నువ్వు డ్రై ఫ్రూట్స్ తిన్నా వస్తుంది, తినకపోయినా వస్తుంది. నువ్వు మంచి ఫుడ్ తిన్నా వస్తుంది, తినకపోయినా వస్తుంది. నువ్వు ఎలాంటి ప్లాన్ చేసుకుని ఎంత ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకున్నా ఖచ్చితంగా వస్తుంది. ఒకరోజు నిన్ను మింగేస్తావు. అది యాత్ర. 2 జరగొచ్చే జీవితంలో. ఒకటి, ఆయనైనా మేఘాల మీద రావచ్చు, లేదా చెప్పండి
నేనైనా ఒక రోజు పోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, పోయే టయానికి, యాత్రలోకి పోయే టయానికి ఇది జరగబోతుందని నీకేమైనా గుర్తులు ఉంటాయంటే ఉంటాయి. దేవుడు నీకు కొన్ని గుర్తులు చెప్తాడు. ఆ గుర్తులు ఏంటో తెలుసా? నీ బాడీ నీకు చెబుతుంటుంది. ఒకప్పుడు అంత దూరాన ఉన్నవారు కనబడతారు, ఇప్పుడు ఎక్కడున్నా కూడా కనబడట్లేదంటే నీ సూపు చెబుతుంది నువ్వు త్వరలోనే ముగిసిపోబోతున్నావు అని. ఒకప్పుడు నువ్వు నునుపై నా దేహంతో నీ ఫోటోల్లో కనబడతావు. 4 ఏళ్ళు తిరిగిన తర్వాత అదే ఫోటో చూసుకుని ఇప్పుడు నువ్వు చూసుకో, నీ శరీరంలో ఎన్ని మార్పులు వచ్చాయి అంటే నీ శరీరం చెప్తుంది త్వరలోనే నీకు యాత్ర దగ్గర కాబోతుంది. నీ నల్లటి వెంట్రుక తెల్లగా మారుతుందంటే నీ ఇంటికి చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకో. నీ ఆహారం ఒకప్పుడు ఎన్ని కంచాలు తిన్నా నీకు అరిగేది, ఇప్పుడు పెరుగన్నం తిన్నా అరగట్లేదంటే అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది నీ బాడీ. గుర్తుపెట్టుకో. అంటే నీకు యాత్ర త్వరలోనే రాబోతుంది. ఆ యాత్ర వచ్చే సమయానికి అంటే దేవుని సన్నిధికి పూర్తిగా ఒక రోజు వెళ్ళిపోయే సన్నిధి వస్తుంది. నేను వెళ్ళబోతున్నాను అంటే నీ బాడీ చెప్తుంటుంది ఈ భూమి మీద. ఇదిగో ఆర్థిక పరిస్థితులు అవన్నీ కాదు, నీ దేహం ఏదైతుందో, నీ పళ్ళు, నీ కళ్ళు, నీ జుట్టు, అరికాల మొదలుకొని నడినెత్తి వరకు ప్రతీది నీకు చెప్తుంటుంది ఇదిగో నువ్వు సిద్ధపడు అని. అందుకే కొంతమంది భక్తులు ఏమన్నారంటే మన కిటికీలు, కళ్ళు ఏవైతున్నావో, మన నోరు ఏదైతుందో ఇవన్నిటి మనకు తెలియజేస్తాయట నేను మారిపోతున్నా, నువ్వు కూడా సిద్ధపడుకో అని. ఒక భక్తుడు అంటాడు, మనకు వ్యాధులు వస్తున్నాయంటే దేనికి వస్తున్నాయంటే ఎక్కడ లేని ప్రార్థనా జీవితం నీకు నేర్పించడానికి ఆ వ్యాధి వచ్చిందంటే గుర్తుపెట్టుకో. నీకు ఎక్కడ లేని ఇబ్బందులు నీకు ఎందుకు కలుగుతున్నాయంటే నీకు భక్తి పెరగాలని కలుగుతాయంటే గుర్తుపెట్టుకో. అంటే దేవుడు నీకు నాకు ఏం నేర్పిస్తాడంటే ఒకరోజు యాత్ర ఉంది. ఆ యాత్ర వెళ్ళిపోయే సమయానికి భూమి మీద ఉన్నంతకాలం ఆనందంగా బంతుల్లో బతికి జీవితాన్ని ఆనందంగా ముగించుకుని వెళ్ళిపోవాలంటే దానికి సూత్రం ఒకటే, యెహోవా యందలి భయభక్తులు. నేను చివరిగా ముగిస్తున్నాను. దీన్నే కొండ మీద ప్రసంగంలో ఇంత కీర్తనని ఒక లైన్లో చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి ముగిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 వచనం. 37 చదువుదాం. 37 వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును చెప్పండి, నీతిని మొత్తం ముందు ఆయన నీతి అంటే ఆయన ఎళ్ళ భయభక్తులు ఏంటో తెలుసుకోండి, ఆయన రాజ్యం ఏంటో తెలుసుకోండి. అంటే ఆయన రాజ్యాన్ని, నీతిని ఎదిగితే నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. ఏం అనుగ్రహిస్తాడు చెప్పండి? నీకు తిండి కావాలా ఆయన ఇస్తాడు, నీకు బట్ట కావాలా ఆయన ఇస్తాడు, నీకు ఇల్లు కావాలా ఆయన ఇస్తాడు, వాకులు కావాలా ఆయన ఇస్తాడు. అంటే నీకు కావలసినవన్నీ ఆయన సమకూర్చాలంటే సూత్రం ఒకటే చెప్పండి, యెహోవా యందు భయభక్తులు. సూత్రం ఒకటే, ఆయన రాజ్యాన్ని చెప్పండి, నీతిని ఎదగాలి. నేను ముగించే ముందు ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన రాజ్యాన్ని, నీతిని ఎదిగితే అంత బంతుల్లాగా ఆయన పోషిస్తాడంటే పోషిస్తాడు. ఉదాహరణ ఒకటి చెప్తాడు, ఆ కిందికే మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ పై వచనాల్లో ఆకాశ పక్షులను చూడండి, చెప్పండి, ఆ విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. ఆ విత్తవు, కోయవు, కానీ టయానికి ఆయన చెప్పిన టైంకి కష్టపడతాయి. ఆ కష్టాల జీతాన్ని ఆశీర్వాదకరంగా వాటికి మారుస్తారు. మీరు చూడండి, పక్షుల జీవితం మన జీవితం, జంతువుల జీవితం మన జీవితం ఒకటే అంటే సేమ్ ఒకటే, కాకపోతే ఆధార్ కార్డులు ఉండవు అంతే. వాటికి సేమ్ లైఫ్ స్టైల్ ఒకటే. అందుకే చూడండి, ఈ గూటి పక్షి ఆ గూటికి వెళ్తుందా, ఆ గూటి పక్షి ఈ గూటికి వస్తుందా? అక్కడ వరకు ఎందుకు? ఆ వీధిలో ఉన్న ఒక్కొక్క ఈదిలోకి వస్తుందా? అక్కడ వరకు చాకపోతే ఎందుకు? దాని పంచాయతీ అక్కడ వరకు దానికి తెలుసు, దాని మండలం అక్కడ వరకు ఉంది. అంటే వాటికి పంచాయతీ తెలుసు, వాటి గూడెంటో తెలుసు, వాళ్ళ యొక్క తాళీక చుట్టాలు ఎవరు వాటికి తెలుసా తెలీదా? వాటికి అన్నీ తెలుసు. అంటే సేమ్ సోషల్ లైఫ్ వాటికి ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, అవి ఇదే సమాజం మీద, ఈ భూమి మీద బతుకుతున్నాయి. ఇదే సమాజంలో ఈ భూమి మీద చెప్పండి మనం బతుకుతున్నాం. అవి బంతుల్లో బతుకుతున్నాయి, ఏ ఉద్యోగం చేయకుండా. మనము ఇన్ని ఉద్యోగాలు చేసినా కొట్టి చచ్చిపోతున్నాం మనం. అందుకే యేసుప్రభువు అన్నారు, ఆ జంతువులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషిస్తున్నా నేను, చెప్పండి మిమ్మల్ని కూడా పోషిస్తాను. ఎలా పోషిస్తా ప్రభు అంటే ఒక మాట చెప్పాడు వినండి. వాటిని పోషిస్తున్నాడు, నిజంగా దేవుడే వాటిని పోషిస్తున్నాడు అంటే దేవుడే పోషిస్తున్నాడు. ఉదాహరణ చెప్తాను వినండి. చి అంటే పోతుంది కదా ఆ కుక్క, చి అంటే పోయేదానికి, దానికి ఎంతమంది అండి పిల్లలు? 6 ఆడపిల్లలు. దానికి ఎన్ని? 2-3 పిల్లల కంటేనే ఎన్ని పాలసీలో, 3 పిల్లల కంటే ఇంకా ఆనందంగా మానేస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే అలా దాడిమే సరిపోతుంది. నువ్వు 3 పిల్లల కంటే, అది 3 ఆడపిల్లలు అయితే మొత్తానికి కంగారు అయిపోయి నువ్వు నిద్ర, ఇంకెవరు నిద్రనేవు. ఎందుకంటే ఈ మధ్య సామెతలు వచ్చే ప్రభుత్వాలు కూడా 3 వద్దు చెప్పండి, 2 ముద్దు. ఎందుకంటే ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తుంది. 2 వద్దు చెప్పండి, 1 ముద్దు,
రేపు ఉదయం ఒకడో కూడా వద్దు చెప్పండి, నీకు నువ్వు చెప్పండి, నాకు నేనే ఉందా. ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది చూడండి. ఇద్దరిని కంటేనే మనం ఎంత ఇబ్బంది పడితే, ప్రశ్న అడుగుతున్నాను, 6 కన్నా ఆ ఆడకొక్కకి అందరూ 6 కూడా ఆడపిల్లలే. రేపు ఎల్ఐసి ఎలా కట్టాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, సీటీ ఎక్కడ బాధపడింది అది. 6 ఆడపిల్లని ఎలా పెంచుతుంది అది ప్రశ్న. వాళ్ళ నాన్న కూడా సరిపోతుంది, ఆడెవడ తెలియదు ఎందుకు అడుగుతున్నా. ఎలా పెంచుతుంది అంటే జంతువుని గుచ్చి పక్షులను గుచ్చి బైబిల్ ఏమని చెప్తున్నా, వాటికి ఆహారం అనుగ్రహించు దేవుని కట్ట అవి ఏం చేస్తాయట చెప్పండి, మొరపెడతాయి. ఆయన నీతిని ఎదుగుతున్నాయి అంటే ఆయన కృపను ఎదుగుతున్నాయి కనుకే అవి బంతుల్లాగా ఈ భూమి మీద బతుకుతుంది. అందుకే నీ ఉద్యోగం నీకు కలిసి రావాలన్నా, నీ కష్టం నీకు కలిసి రావాలన్నా, జంతువులు పోషిస్తున్న దేవుడు చెప్పండి, నువ్వు ఆయన వైపు తిరిగితే నిన్ను కూడా చెప్పండి పోషిస్తా. అందుకే ఆర్థికంగా బాగుండాలన్నా, ఆరోగ్యంలో బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, ఎంటైర్ నీ లైఫ్ బ్యూటిఫుల్గా మారిపోవాలంటే సూత్రం ఒకటే, యెహోవా యందలి భయభక్తులు, ఆయన రాజ్యము నీతి. ఎవరైతే దీన్ని పట్టుకుంటారో నువ్వు ఏ స్థితిలో ఉన్న నీ జీవితాన్ని అందంగా మారుస్తాడు. ఆ దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతి అర్థమైంది నాకు తెలియదు తండ్రి. ప్రతికూలమైన వాతావరణం పరిసర ప్రాంతాల్లో ఉన్న పొడుబారిన వాతావరణం ఇక్కడ దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి చక్కటి సభలు జరిగిస్తున్నారు నిండు దినాన తండ్రి, మీ కుమారుల ద్వారా మాట్లాడారు. ఈరోజు తండ్రి విలువైన సంగతులు తండ్రి అందించారు. రేపటి దినాన తండ్రి తమ్ముడు వస్తున్నాడు, తమ్ముడు ద్వారా కూడా విలువైన సంగతులు మీరు మాట్లాడండి. చక్కటి గాయకులు ఉన్నారు, సంగీతకారులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి తండ్రి. వీరందరినీ బలపరచండి. మాకు తెలియని రోదన శోధన ఏదైనా ఉంటే తండ్రి వాటిని జయించే శక్తిని వీరికి ఇవ్వండి తండ్రి. చెప్పలేని బాధలు ఏమైనా మార్చండి. మేము తిరిగి వెళ్తున్నాం, మమ్మల్ని క్షేమంగా నడిపించండి. మీ చిత్తమైతే మరొక్కసారి వచ్చి మేము మాట్లాడుకునే ధన్యత ఇవ్వండి. మా బలహీనతలను, మా భవిష్యత్తుని అన్నింటినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలుకుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.